చేద్దాం. రికార్డింగ్ కూడా వస్తుంది. అందరికీ నమస్కారం. మనం గత 2 నెలల నుండి విలీన విద్య పైన ప్రత్యేకంగా కొన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటున్నాం. ఆ సెషన్స్ లో భాగంగా ఈరోజు ప్రత్యేక అవసరాలు ఉండే పిల్లల్లో దంత సమస్యలు అనే అంశం పైన డాక్టర్ హరీష్ గారు ఈరోజు మాట్లాడేందుకు వచ్చారు. వారికి సంపత్ రికార్డింగ్ కొంచెం ఆఫ్ చేసి సార్ స్టేట్ ఏం లేదు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. అందరికి నమస్కారం అండి. సార్ నమస్తే సార్, వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ప్రత్యేక అవసరాలు ఉండే పిల్లల్లో దంత సమస్యలు అనే అంశం పైన డాక్టర్ హరీష్ గారి ప్రసంగం వింటున్నాం. డాక్టర్ తెన్నేటి హరీష్ గారు, వారు బహుముఖ ప్రతిభాశాలి. అంటే ఇటు వైద్య రంగంతో పాటు ఒక స్పిరిచువల్ రంగంలో, తర్వాత ఒక మోటివేటర్ గా, ఒక స్పీకర్ గా, తర్వాత దీంతో పాటు ఒక సెలబ్రిటీగా చెప్పుకోవచ్చు డాక్టర్ హరీష్ గారిని. ఎందుకంటే వారు రేడియో జాకీగా వారి చాలా అద్భుతంగా ఒక రేడియో షోను నిర్వహించడం, ఇవన్నీ కూడా మనం డాక్టర్ తెన్నేటి హరీష్ గారిలో చూడవచ్చు. తర్వాత వారు సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ స్పీకర్, అంతేకాకుండా రచయిత కూడా, మెంటర్ కూడా. తర్వాత మైండ్ స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ హరీష్ గారు. వారు అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. తర్వాత వేద సహస్ర పాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ కూడా. వారు ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. మొత్తం మీద ఒక బహుముఖ ప్రతిభాశాలి. అంటే ఒక వైద్య రంగంతో పాటు స్పిరిచువల్ రంగంలో, తర్వాత భాష పైన చక్కటి పాండిత్యము, ఒక అభినివేశము ఉన్నటువంటి చక్కటి రచయిత డాక్టర్ తెన్నేటి హరీష్ గారు. వారిని ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ హరీష్ గారు, ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి ఒక ఆర్జేగా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సమగ్ర శిక్ష రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి తాజ్ బాబు గారు వచ్చారు. తాజ్ బాబు గారికి జిల్లా సమగ్ర శిక్ష పక్షాన, జిల్లా విద్యాశాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాను సార్. అట్లా మా జిల్లా విద్యాధికారి గారు కూడా త్వరలో జాయిన్ అవుతారు, రమేష్ కుమార్ గారు. వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన తాజ్ బాబు గారికి, ప్రధాన వక్తగా చేసిన డాక్టర్ తెన్నేటి హరీష్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం డాక్టర్ హరీష్ గారికి, తర్వాత తాజ్ బాబు గారికి తెలియజేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు ఎక్స్క్లూజివ్ గా అయిపోయింది సార్. ఈ ఎక్స్క్లూజివ్నెస్ నుండి ఇంక్లూజివ్నెస్ మన విద్యా వ్యవస్థను, విలీన విద్యా వ్యవస్థను తీసుకెళ్లాలనే ప్రయత్నంతో మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినాం సార్. గత 2 నెలలుగా మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొత్తం మీద మా అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రత్యేక అవసరాలు ఉండేటువంటి పిల్లలని ఎర్లీగా తొందరగా ఐడెంటిఫై చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ లోపల ఉండే డిఫార్మిటీని మనం దూరం చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నించడము. తర్వాత మిగతా పిల్లలతో పాటు ఇంకా ఏమన్నా అంటే మిగతా పిల్లల కంటే కూడా ఫాస్ట్గా వాళ్ళకంటే ముందుండేటట్టుగా విలీన విద్యకు సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉండేటువంటి పిల్లలను తయారు చేయడం, వీళ్ళ లోపల
అకాడమిక్ స్టాండర్డ్స్ ని పెంచడం అనేటువంటిది మా అల్టిమేట్ గోల్ సార్. ఈ ఇందులో భాగంగా మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ శిక్షణ కార్యక్రమాల్లో మొదటి దశలో డిఫార్మిటీస్ పైన మనము ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం సార్. ఆ తర్వాత థెరపీస్ పైన కూడా మ్యూజిక్ థెరపీ, మ్యాజిక్ థెరపీ ఇట్లాంటి కొన్ని థెరపీస్ పైన కూడా నెక్స్ట్ మేము శిక్షణ కార్యక్రమాన్ని డిజైన్ చేశాం సార్. తర్వాత అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ శిక్షణ లోపల పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులు మనం ప్రతి మండలం నుండి ఒక 3 ఉపాధ్యాయుల్ని గుర్తించాము. అట్లాగే స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల్ని ఒక్కొక్క మండలం నుండి ఒక్కొక్కలను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. వీళ్ళతో పాటు మండల విద్యాధికారులు అందరూ కూడా ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. తర్వాత మా జిల్లాలో ఉండేటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపొద్దున మేము ఇంటర్న్ మండల స్థాయిలో కానివ్వండి, కాంప్లెక్స్ స్థాయిలో కానివ్వండి, ఏదైనా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఈ విలీన విద్యకు సంబంధించినటువంటి అంశాలను అక్కడ టీచర్స్కి చెప్పడము, టీచర్స్ అందరికీ టీచర్స్తో పాటు కమ్యూనిటీకి కూడా ఓరియంటేషన్ అనేటువంటి కల్పించడము, అక్కడ కమ్యూనిటీలో కానీ లేదా స్కూల్లో కానీ ఎవరైనా ప్రత్యేక అవసరాలు ఉండేటువంటి పిల్లల్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి మనం డిటెక్ట్ చేసినట్టయితే అక్కడ మనం ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి వీలుంటుంది. అక్కడ అకాడమిక్గా ఆ పిల్లవాడు ఎదుగుదలకు మనమేం సహాయం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి మన టీచర్స్ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ శిక్షణ కార్యక్రమాల్లో మొదటిగా జూలై 26వ తేదీన వినికిడి సమస్యలపైన డాక్టర్ రమేష్ గారు ప్రసంగించారు. డాక్టర్ రమేష్ గారు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ హాస్పిటల్లో వారు సర్జన్. తర్వాత వారు తెలంగాణ ఈఎన్టీ సర్జన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా చాలా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు ప్రధాన వక్తగా 26 జూలై తేదీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్టేట్ సీఎంఓ రాములు గారు విచ్చేశారు. మన జిల్లా విద్యాధికారి గారు రమేష్ కుమార్ గారు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అట్లాగే రెండవ కార్యక్రమంగా ఆగస్టు 4వ తేదీన దృష్టి సమస్యలపైన శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు సార్. శ్రీనివాస్ రెడ్డి గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ డెహ్రాడూన్లో పనిచేస్తున్నారు. వారు ప్రధాన వక్తగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎస్సీఆర్టీకి చెందిన ప్రొఫెసర్ సురేష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత మూడో ప్రోగ్రాంగా అపోలో ఇన్స్టిట్యూట్, అపోలో హెల్త్ సిటీకి చెందినటువంటి ప్రముఖ వైద్యులు, సీనియర్ కన్సల్టెంట్ న్యూ బార్న్ అండ్ పీడియాట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ డాక్టర్ ఏ జగదీష్ గారు ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ పైన మాట్లాడారు. ఇది గత నెల 9వ తేదీన జరిగింది. తర్వాత 12వ తేదీన మళ్ళీ డాక్టర్ జగదీష్ గారే సిపి సెరెబ్రల్ పాలసీ అండ్ ఆటిజం పైన ఒక తరగతి తీసుకున్నారు. ఈ 2 కార్యక్రమాల్లో కూడా డాక్టర్ శిరీష గారు స్టేట్ కేజీబీవి కోఆర్డినేటర్ పాల్గొన్నారు. తర్వాత శ్రీనాథ్ గారు స్టేట్ పెడగాజీ కోఆర్డినేటర్ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో. తర్వాత మా మెదక్ డైట్ ప్రిన్సిపాల్ రమేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మా జిల్లా విద్యాధికారి గారు రమేష్ కుమార్ గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సార్. ఆ తర్వాత మార్గిక అనే ఎన్జిఓతో అసోసియేట్ అయ్యి మేము ఒక ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాం. మార్గికకు చెందిన డాక్టర్ నీనారావు గారు స్పెషల్ కిడ్స్ టీచింగ్ ఎట్లా చేయాలి, స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్ ఫర్ స్పెషల్ కిడ్స్ అనే అంశం పైన మాట్లాడారు సార్. ఈ విధంగా మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మనం దంత సమస్యల పైన డాక్టర్ తెన్నేటి హరీష్ గారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత బిహేవియర్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ స్పెషల్ కిడ్స్ అనే అంశం పైన కూడా మేము వక్తలను మాట్లాడాం ఆల్రెడీ. వారు నెక్స్ట్ సెషన్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్, తర్వాత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనే అంశం పైన ఆ తర్వాత మాట్లాడతారు నెక్స్ట్ సెషన్లో. ఆ తర్వాత ఇంకా అంటే బేసిక్ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత థెరపీస్ వైపు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఉంది మాకు. ఈ థెరపీస్లో భాగంగా ఫస్ట్ మ్యూజిక్ థెరపీ డాక్టర్ రమేష్ గారని వారు మ్యూజిషియన్, చెన్నైకి చెందిన మ్యూజిషియన్. వారు ప్రముఖ సంగీత విద్వాంసులు. వారు సంగీతంతో ఈ మన మానసిక సమస్యలను ఎట్లా దూరం చేయవచ్చు అనే దానిపైన వారు పరిశోధన చేశారు. వారు
మ్యూజిక్ థెరపీ అనే అంశం పైన మాట్లాడతారు. ఆ తర్వాత మనందరికి తెలిసినటువంటి పెద్ద మన గొప్ప మ్యూజిషియన్ చొక్కాపు వెంకటరమణ గారు ఉన్నారు. వారు మ్యాజిక్ థెరపీ పైన మాట్లాడాల్సిందిగా వారిని ఇన్వైట్ చేశాను. ఆ తర్వాత ఈ థెరపీస్‌లో భాగంగా వారు మ్యాజిక్ థెరపీ పైన ఆ తర్వాత సెషన్ తీసుకుంటారు సార్. ఇది స్థూలంగా మా కార్యక్రమానికి సంబంధించినటువంటి విశేషాలు సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి రాజ్బాబు గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల నా కెమెరాని ఆన్ చేయలేదు, ఇంటర్నెట్ వీక్ వల్ల. అందరికీ స్వాగతం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈరోజు ముఖ్య వక్త అయినటువంటి డాక్టర్ టి హరీష్ గారికి. సారీ ఫర్ ఇంటరప్టింగ్ సార్, ఒక్క నిమిషం ఆన్ చేసుకోండి సార్, ఎందుకంటే ఒక ఫోటో తీసుకుంటే ఆ తర్వాత మీరు మాట్లాడవచ్చు, ఎందుకంటే ప్రెస్ కి ఇవ్వడానికి ఫోటో కొంచెం అవసరం. సార్ మన పద్మ గారు, మన శ్వేత గారు కొంచెం సార్ కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు ఫొటోస్ తీయండి. డాక్టర్ గారు తర్వాత తాజ్బాబు గారు ఇద్దరు కవర్ అయ్యేటట్టుగా తీయండి. శ్వేత గారు ఓకేనా? రైట్ సార్, స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే, ఈనాటి ముఖ్య వక్త డాక్టర్ టి హరీష్ గారు మరియు ఈనాటి కార్యక్రమానికి అనుసంధానంగా చేస్తున్నటువంటి డాక్టర్ సూర్యప్రకాష్ గారు, సిఎం, మరియు అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి ఐఆర్పీలు, తర్వాత మరి కొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నటువంటి మన గౌరవ డిఓ గారికి అందరికి కూడా నమస్కారం అండి. మిత్రుడు మన సూర్యప్రకాష్ గారు చెప్పిన అంశాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వాళ్ళని ఇంక్లూజివ్ నుంచి ఎక్స్క్లూజివ్ నుంచి ఇంక్లూజివ్ తీసుకురావాలనేది ప్రధానమైనటువంటి మోటివ్ గా మనకి ఎన్ఈపి పనిచేస్తున్నారు. కాబట్టి ఐఆర్పీలు ఇప్పుడు మీకు నిజంగా సూర్యప్రకాష్ గారు లాంటి ఒక యాక్టివ్ సిఎంఓ, యాక్టివ్ ఐఈ కోఆర్డినేటర్ మీకు ఉండటం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడెక్కడ నుంచి కూడా రాష్ట్రం నుంచి ఎటువంటి సూచనలు కానీ, వారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఎటువంటి ఆదేశాలు కానీ వారికి ఇచ్చి ఉండలేదు. ఇచ్చి ఉండకపోయినప్పటికీ మన ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క అవసరాలను గుర్తించి ఆయా రంగాలలో, అంటే ఎవరైతే అవసరాలు ఉన్నారో, అంటే ఆయా రంగాల్లో నిపుణులైనటువంటి వైద్యుల చేత ఎవరైతే వారు ప్రత్యక్షంగా సహాయం అందిస్తారో వాళ్ళకి ఐఆర్పీలందరికీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇప్పిస్తున్నటువంటి సూర్యప్రకాష్ గారికి నిజంగా అభినందనలండి. మీ అందరికీ నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇక్కడ మన స్టేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, మార్గిక కానీ, లేదు అంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వైద్య నిపుణుల్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు అంటే ప్రత్యక్షంగా డాక్టర్లే మనకి ఇక్కడ వచ్చి ఓరియంటేషన్ ఇవ్వడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఇది గొప్ప ఇనిషియేషన్ అండ్ ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ మెదక్ సమగ్ర శిక్షణ టీమ్ అండ్ డిఓ గారు అండ్ సూర్యప్రకాష్ గారు. తర్వాత వారు వివిధ రంగా అంటే మనకి కొత్త కొత్త అంశాలు మనం చెప్తున్నాం. మేము థెరపీస్ అనేది మామూలుగా ఇంటర్వెన్షన్ లో ఉంటుంటే మామూలు థెరపీలు మన పిల్లలకి మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాళ్ళు మ్యూజిక్ థెరపీ అని, తర్వాత వేరు నిష్ణాతులైన వ్యక్తులతోటి వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి థెరపీ ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మిత్రులారా, ఐఆర్పీలు ఒకసారి మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఒక చిన్న నేను 3 years బ్యాక్ ఒకటి ఆ టైంలో ఎవరు లేనందుకు నేను ఒక ఐఈ వర్క్ షాప్ కి నేను అటెండ్ అయ్యాను. దీనిలో మొదటి సెషన్ లో మాకు అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అంటే ముందు ఒక 10 minutes ముందు అందరికి కూడా బ్లైండ్ ఫోల్డ్ చేశారు. అంటే ఇద్దరు టీములో నుంచి ఇద్దరు ఉంటే ఇద్దరులో ఒకరికి బ్లైండ్ ఫోల్డ్, ఒకళ్ళే మామూలుగా ఉండి, బ్లైండ్ ఫోల్డ్ ఉన్నటువంటి వ్యక్తిని ఆల్రెడీ ఆడిటోరియంలో మీరు అన్ని ప్రదేశాలు చూశారు. ఎక్కడ టీ ఇస్తారో మీకు తెలుసు, ఎక్కడ టాయిలెట్స్ ఉంటాయో మీకు తెలుసు, ఇవన్నీ ఉంటాయి. మీరు ఎవరి సహకారం లేకుండా వెళ్ళి ఒక 20 నిమిషాలు ఎక్కడ కింద పడకుండా మీరు సమర్థవంతంగా మీ టీ తీసుకొని మీరు టాయిలెట్కి వెళ్ళి మీ పని మీరు చేసుకుంటామని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇచ్చిన తర్వాత ఫార్చునేట్లీ నేను బ్లైండ్ ఫోల్డ్ కట్టుకున్నాను, నా పక్కన ఉన్న ఇంకొక అతను చూస్తున్నాను. నేను ఎన్నిసార్లు కింద పడ్డానో అన్నిసార్లు కింద పడ్డాను. అంటే ఒక్కసారి అంటే మన ప్రత్యేక అవసరాలు కలగల పిల్లల గురించి మనం పనిచేస్తున్నప్పుడు
వాళ్ళ షూలోకి మనం కాలు పెట్టి చూడాలి. అప్పుడే వాళ్ళ సమస్యని పూర్తిగా అర్థం చేస్తారు. ఆ యాక్టివిటీ ముఖ్య ఉద్దేశం నాకు ఆ రోజు నాకు మనసులోకి ఇప్పటికే ప్రింట్ అయిపోయింది. చాలా సింపుల్. అంటే బ్లైండ్ పిల్లలు లేదా మనకి అంటే మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు ఎంత సఫర్ అవుతారు, ఎంత ఇది ఉంటుంది అనేది తెలుసుకోవడానికి చిన్న యాక్టివిటీ. ఓన్లీ ఒక 20 to 25 మినిట్స్ మేము అది పట్టుకొని అసలు ప్రపంచమే కోల్పోయిన విధంగా మేము ఫీల్ అయ్యాం. టాయిలెట్కి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుందో తెలియదు, ఎంత ఉంటుందో తెలియదు. ఒక చిన్న స్టిక్ ఇచ్చారు, అక్కడ కొట్టుకుంటున్నాం, ఇక్కడ కొట్టుకుంటున్నాము. అంత తప్పుడు చేసి వాళ్ళు మిగతా వాళ్ళు అది చేయరు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అంటే ఎట్లా మనము దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే దాని పైనే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎంత డిఫికల్టీ ఉంటుందో తెలుసుకోవడం కోసమే ఆ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఐ థింక్ ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. డాక్టర్ సూర్యప్రకాష్ గారు మొత్తం మీద పరకాయ ప్రవేశం చేసినట్టున్నారు. వారికి నిజంగా అభినందనలు. మీ జిల్లాలో ఉన్నటువంటి ఇంక్లూజివ్ చిల్డ్రన్ అందరూ కూడా అంటే మన వివిధ అవసరాలు గల పిల్లలందరినీ కూడా ఈ ఎడ్యుకేషన్ ద్వారా అందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ లో తీసుకురావాలని, వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళు చేస్తున్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వైద్య నిపుణులను తీసుకొచ్చి వివిధ రకాల థెరపీలు చేసుకుంటూ చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ సూర్యప్రకాష్ గారికి నా యొక్క నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సమగ్ర శిక్ష తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అండ్ ఐఆర్పీలు దీన్ని పనిపించుకొని ఈ కార్యక్రమంలో మేము ఓకే సార్, ధన్యవాదాలు సార్. మరోసారి తాజ్బాబు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు మన ప్రధాన వక్త డాక్టర్ తెన్నేటి హరీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇందాక చెప్పినట్టుగా వారు బహుముఖ ప్రతిభాశాలి, ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వైద్యుడు, అసోసియేట్ ప్రొఫెసర్, తర్వాత మోటివేషనల్ స్పీకరు, సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ అంశాలపైన చక్కగా మాట్లాడగల వక్త, తర్వాత ఒక మెంటరు, ఆథరు, మైండ్ స్కూల్ వ్యవస్థాపకులు, ఇన్ని వేద సహస్రపాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్న డాక్టర్ తెన్నేటి హరీష్ గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్, హరీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ సూర్యప్రకాష్ గారు చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా ఇది ఆపర్చునిటీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఒక కాలేజ్లో అసోసియేట్ గా ప్రొఫెసర్ గా పనిచేస్తూ స్టూడెంట్స్ కి టీచ్ చేయడం ఈజీ. వాళ్ళకి ఏ చెప్పినా కూడా వాళ్ళకి ఎగ్జామ్ కి 4 మార్కులు వస్తాయా 9 మార్కులు వస్తాయా అనే ధోరణిలోనే వాళ్ళు వింటారు, మేము కూడా చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లో రియల్ గా అక్కడ పేషెంట్స్ కి అవసరం ఉన్న పద్ధతిలో మీరు నేర్చుకుని వాళ్ళకి అది ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన. దానికి నా తరఫు నుంచి 1% ఉపయోగపడ్డా కూడా ఐ విల్ బి వెరీ 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 హ్యాపీ అండ్ ప్లీజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు. ఎక్కువ మ్యాటర్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ ఇవి గనక ఫాలో అవ్వగలిగితే ఏ పిల్లాడికి కూడా దంత సమస్యలతో బాధపడే అంత ఇబ్బంది కలగదు. రావచ్చు డెంటల్ ప్రాబ్లమ్స్, కానీ దాంతో ఇబ్బంది పడి బాధపడేటట్టు ఉండదు. మొన్న ఈ మధ్య ఇలాగే ఎవరో మాట్లాడుతుంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ ఛాలెంజ్ పిల్లలు, స్పెషల్ కేర్ పిల్లలు అంటే నేను ఆశ్చర్యపోయాను, అలా కూడా ఉంటారా అని. నిజానికి స్పెషల్ కేర్ పిల్లలు ఆర్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు అంటే ఏంటంటే మనం అనుకున్న దాని లాగా వాళ్ళు బ్రతకలేరు, మనం అనుకున్నట్టుగా వాళ్ళు బ్రతకలేరు, ఆర్ మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వలేరు. అంటే నువ్వు రోజు బ్రష్ చేసుకుంటే పళ్ళు బాగుంటాయి, కానీ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వల్ల, మెంటల్లీ హ్యాండిక్యాప్ వల్ల మనం చెప్పినది వాళ్ళు ఫాలో కాలేరు. నాకు తెలిసి ఇదే డెఫినేషన్, మెంటల్లీ హ్యాండిక్యాప్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అనగానే మనం చెప్పినది వాళ్ళు ఫాలో కాలేరు. కానీ నేను చుట్టూ చూశాను, రోడ్డు మీద ఉమ్మద్దు అంటాం, ఉమ్మేస్తారు, హెల్మెట్ పెట్టుకుని నడపండ్రా అంటాం, నడిపేస్తారు. సో నాకు తెలిసి ఈ ప్రపంచంలో ప్రతి వాడు స్పెషల్ కేర్ పిల్లవాడే, ప్రతి మనిషి స్పెషల్ నీడ్స్ ఉన్నవాడే. సో నాకు తెలిసి ఎవ్వరు కూడా స్పెషల్ కేర్ లేకుండా ఉండరు. కొంత మనం ఒప్పుకున్నాం, కొంత ఒప్పుకోలేకపోతున్నాం, అంతే తేడా.
నాకు తెలిసి అందరూ స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళే, ఇంకా మనమే హ్యాండిక్యాప్డ్, వాళ్ళు ఇంకొంచెం డిసిప్లిన్డ్ గా ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ అని అనిపిస్తుంది. అట్లీస్ట్ నా పరంగా ఆలోచిస్తే నేను అట్లా అనుకుంటాను. అందుకని అందరూ ఏదో ఒక నీడ్ తో ఉన్నవాళ్లే. అలాంటి నీడ్ ని మీరందరూ భుజాల మీద తీసుకుని వాళ్ళ అవసరాలని కూడా గుర్తించి దాని గురించి రెక్టిఫై చేయాలనుకోవడం చాలా చాలా గొప్ప విషయం. అండ్ నేను ఒక చిన్న స్లైడ్ ప్రెజెంటేషన్ తో స్టార్ట్ చేస్తానండి, సో దట్ నేను ఏం చెప్తున్నాను ఒక ఆర్డర్ లో ఉంటుంది. మీరు ఎప్పుడు ఏం అడగాలన్నా కూడా ప్లీజ్ నన్ను కంపల్సరీగా అడగండి. నేను డెఫినెట్లీ నేను ఆగి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సాల్వ్ చేస్తాను. ఫస్ట్ కొన్ని స్లైడ్స్ లో మ్యాటర్ మొత్తం చెప్పేస్తాను, దాని తర్వాత మనకు సమయం ఉంటే ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్దాం. ఫస్ట్ నా గురించి చెప్తానండి. మీకు నా స్లైడ్ కనిపిస్తుంది అనుకుంటా హోప్ఫుల్లీ. నేను డాక్టర్ హరీష్ తెనేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండి. ఓరల్ మొహానికి సంబంధించి ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధించి నేను స్పెషలిస్ట్ ని. ఫేస్ కి సంబంధించిన ప్రతి ఫ్రాక్చర్ కి, ప్రతి బోన్ నీడ్స్ కి, ప్రతి డిఫెక్ట్ కి, లైక్ క్రోజోన్ సిండ్రోమ్ కానీ, డౌన్ సిండ్రోమ్ కానీ, ఇలాంటి పేషెంట్స్ కి, క్లెఫ్ట్ పేషెంట్స్ కి థౌసండ్స్ ఆఫ్ సర్జరీస్ చేసిన సర్జన్ ని నేను. బేసిక్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మాకంటూ ఒక హోదా ఉంటుంది. మేము డాక్టర్స్, మేము ఏం చేసినా ఆల్రెడీ మాకు బ్యాక్ ఆఫ్ మైండ్ ఎలాగో వాళ్ళకి డిఫెక్టివ్ లైఫ్, మనం ఏం చేసినా కొంచెం బెటర్ అవుతారులే అనేది మా సైడ్ నుంచి ఉంటుంది. ట్రీట్మెంట్ చేసేస్తాము, పేషెంట్ అటెండర్స్ కూడా మీరు దేవుళ్ళు అండి అంటారు, అయిపోతుంది. కానీ రియల్ దేవుళ్ళు ఎవరంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే డే టు డే చూసుకుంటారో, ఎవరైతే స్కూల్స్ లో చూసుకుంటారో వాళ్ళకి రియల్ గా చాలా చాలా ముఖ్యం. ఇందులో నెక్స్ట్ ఇమ్మీడియట్ ఆలోచన ఏంటంటే, చూస్తున్న వాళ్ళు నేను ఇంత చేసేస్తున్నాను అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ లేకుండా రియల్ గా అలాంటి సమస్య ఉంటే ఎలా డీల్ చేసుకుంటారు అన్నది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పళ్ళ సమస్యలు, డెంటల్ విషయాలు ఏంటంటే, మనిషి పుట్టిన పెరిగిన 4 ముద్దలు తినడానికి, ఆ తిండి లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవ్వకపోతే దాని వల్ల వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మౌత్ అండ్ స్టమక్ అంటారు. మనం ఏది తింటామో అది లోపలికి వెళ్ళి అబ్జార్బ్ అవ్వకపోతే దాని నుంచే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో ఈ రోజు హైలైట్ గా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, వై డెంటల్ ప్రాబ్లమ్స్, ఎందుకు డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ వాట్ డెంటల్ ప్రాబ్లం, ఏ డెంటల్ ప్రాబ్లం మనకి మేజర్ గా సమస్య. చిన్నప్పుడు వచ్చే పాల పళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఎలాగా, లేకపోతే పర్మనెంట్ టీత్ వస్తే ఎలాగా, అండ్ ఈ వెన్ డెంటల్ ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తాయి, ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ వాటిని ఎలాగా, హౌ డు వి డీల్ విత్ ద డెంటల్ ప్రాబ్లమ్, వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ, ఇది ఈ రోజు నేను మీతో కవర్ చేయాలనుకుంటున్నది. మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా ప్లీజ్ ఆపండి, చూస్తాం. ఫస్ట్ వచ్చేసి కీ ఫ్యాక్టర్స్ అండి. ముందుగా పళ్ళ సమస్యలు ఎందుకు వస్తాయి, డెంటల్ సమస్యలు ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఈజ్ వాళ్ళు క్లీన్ చేసుకోలేకపోవడం ఈజ్ అ టాప్ లిస్ట్ అండి. ఫస్ట్ లిస్ట్ ఏంటంటే, పళ్ళని క్లీన్ గా ఉంచుకుంటే టీత్ అంత స్ట్రాంగెస్ట్. ఎనామిల్, పండ్ల చుట్టూ ఉండే పొర అంటే ఎనామిల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ అన్నమాట. పళ్ళ చుట్టూ ఉన్న ఏదైతే టిష్యూ ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎనామిల్. అది మన బాడీలోనే అన్నిటికంటే స్ట్రాంగెస్ట్. మన మైండ్ లాగా, మన మైండ్ ఎంత స్ట్రాంగో అలాగే మన ఎనామిల్ కూడా అంత స్ట్రాంగ్. కాకపోతే ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ దాన్ని పెద్ద కొండనైనా ఒక నీటి దార ఎలా అయితే చిల్లు చేసుకుని బయటకు వెళ్ళగలదో, అలాగే మన మైండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఒక్క చిన్న చెడు ఆలోచన ఎలా స్పాయిల్ చేయగలదో, అలాగే ఎనామిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, రోజు అన్నం గనుక ఇరుక్కుపోయి ఉంటే, పండ్లలో ఏదైనా ఇరుక్కుపోయి ఉంటే, ఎవరికైనా సరే, ఇది స్పెషల్ కేర్ పిల్లలో నార్మల్ పిల్లలో కాదు, ఎవరికైనా సరే పండ్ల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిల్లలకి ఎందుకు వస్తాయి, ఈ స్పెషల్ కేర్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే, వాళ్ళు క్లీన్ చేసుకునే డెక్స్టిరిటీ ఉండదు. వాళ్ళ చేతులతో వాళ్ళు అన్ని ఏరియాస్ కి వెళ్ళి క్లీన్ చెయ్యరు, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు గనక టీచర్ గా స్టూడెంట్స్ ని ఓరల్ క్యావిటీ బాగుండాలి అంటే వాళ్ళు క్లీన్ చేసుకోగలుగుతున్నారా లేదా అన్నది టాప్ ప్రయారిటీ. సెకండ్ వచ్చేసి వాళ్ళు మనం చెప్తున్నది అర్థం చేసుకోలేకపోవడం. అది
గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మనం ఒకటి చెప్తుంటాం, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఇంకొంచెం ఓపికగా ఇంకొంచెం మెల్లగా చెప్పాల్సి వస్తుంది. థర్డ్ అండ్ టాప్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫుడ్. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో దాని వల్లే మన పళ్ళ సమస్యలు డిపెండ్ అయి ఉంటాయి. ఎలాంటి ఆహారం, ఇది ఎవరికైనా కానివ్వండి, స్పెషల్ కేర్ ఉన్నా, నార్మల్ గా ఉన్నా, మీరైనా, నేనైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఎలాంటి ఆహారం తీసుకున్నాం, ఈ ఆహారంలో ముఖ్యంగా అతి ముఖ్యంగా షుగర్ లేనిది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫుడ్ ఎన్నిసార్లు నోట్లోకి వెళుతుందో అంత తక్కువ పళ్ళ సమస్యలు వస్తాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. కార్బోహైడ్రేట్, షుగర్ సబ్స్టెన్స్ అంటుకుని ఉండేవి ఏ ఫుడ్ పెట్టినా కూడా నోరు పుక్కిలించుకోవాలి, నోరు కడుక్కోవాలి. మనకైతే అర్థమవుతుంది. ఏదైనా స్టిక్కీగా కానీ, స్వీట్ గా కానీ, గులాబ్ జామ్ తిన్నాము, లేకపోతే చిప్స్ లాంటివి తిన్నాము, ఏదో చాక్లెట్ తిన్నాము, వెంటనే నోరు కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలో నేను చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పెషల్ కేర్ నీడ్స్ ఉన్న వాళ్ళకి ఎరప్షన్ స్టేజెస్ అంటారు. అంటే పండ్లు రావాల్సిన టైంలో రావు వీళ్ళకి, బికాస్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ సరిగ్గా లేకపోవడం వల్ల పళ్ళు తొందరగా ఎరప్ట్ అవ్వవు. పళ్ళు ఎరప్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి చిగుళ్ళు వాపులు వస్తాయి. చిగుళ్ళు వాపులు రావడం వల్ల వాళ్ళ పాల పళ్ళు పడిపోకుండా సగం అవి సగం ఇవి ఉండడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. సో ఎరప్షన్ స్టేజెస్, పళ్ళు సరిగ్గా పూర్తిగా రాక బయటికి సమస్యలు వస్తాయి. కాబట్టి అది కూడా మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ టూత్. నార్మల్ గా ఏమవుతుందంటే పన్ను చుట్టూ ఎనామిల్, దాని లోపల డెంటిన్, దాని లోపల పల్ప్ అనే నరము, దాని వెనకాల ఎముక, దానిపైన చిగుళ్ళు కప్పి ఉంటాయి. నార్మల్ గా ఏమవుతుందంటే ఇలాంటి స్పెషల్ కేర్ ఉన్న వాళ్ళకి, సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళకి అవి సరిగ్గా ఫామ్ కాకపోతే, క్వాలిటీ ఆఫ్ టీత్ బాగాలేకపోతే, అందరికీ 10 చాక్లెట్లు తింటే పుచ్చిపోయే పళ్ళు వీళ్ళకి 2 చాక్లెట్లకే పళ్ళు పుచ్చిపోతాయి. అందుకని ఆ ఒక్క అంశాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీళ్ళు స్పెషల్ కేర్ పిల్లల అయితే షుగర్, సాల్ట్, స్వీట్స్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఓరల్ హైజీన్. వీళ్ళు ఓరల్ హైజీన్ లో నార్మల్ గా పళ్ళు తోమడమే అనుకుంటారు. కాదు, పళ్ళు, నాలుక, చిగుళ్ళు, పైన అంగుటి, గొంతు, ఈ 5 మీరైనా కానీ, మీరు పిల్లలైనా కానీ, పిల్లలకి చెప్పినా సరే, పళ్ళు తోమేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు టంగ్, థ్రోట్ యాజ్ వెల్ యాజ్ గమ్స్, టీత్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నారా లేదా గమనించుకోవాలి. మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఇది మీకు గుర్తుకొస్తే మీరు రేపు పిల్లలకి చెప్పడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇది ఎవరికైనా, మీ ఇంట్లో మీరు ఎవరైనా బ్రష్ చేస్తున్నప్పుడు చూడండి, నేను 5 minutes తోమేస్తానండి అంటారు. పళ్ళు ఎంత గట్టిగా తోమితే అంత నాశనం అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పళ్ళు రుద్దేస్తున్నారా, పళ్ళు నాశనం అయిపోతాయి. పళ్ళు న్యాచురల్లీ దే ఆర్ బౌండ్ టు ప్రెస్. పళ్ళు కొరకడానికి వాడేవి, రుద్దడానికి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎవ్వరికి పళ్ళు హార్ష్ గా, రఫ్ గా, గట్టిగా రుద్దేయద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. హైజీన్ మాత్రం గొంతు నుంచి పళ్ళ వరకు అన్ని చేసుకోవాలి. నెక్స్ట్ సెలైవా. మీరు ఏ స్పెషల్ చైల్డ్ పిల్లనైనా చూడండి, ఎవరైనా డౌన్ సిండ్రోమ్ కానీ, ఆటిజం కానీ, లేకపోతే ఇంకేదైనా బెల్స్ పాల్సీ కానీ, లేకపోతే సెరిబ్రల్ పాల్సీ కానీ, ఇట్లాంటి ఎవరి పిల్లలనైనా చూడండి, వాళ్ళకి ఉమ్ము థిక్గా ఉంటుంది, ఇంకా లావుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అందుకని వాళ్ళ సెలైవా ఎక్కువ థిక్గా ఉండడం వల్ల వాళ్ళకి పళ్ళ సమస్యలు, దంత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మీరు చేయాల్సిన ఆ సెలైవా థిక్నెస్ ని తగ్గించడానికి ఎక్కువ సార్లు నీళ్లు తాగమని చెప్పండి. అందరికీ 5 నిమిషాలకి గంటకు ఒకసారి వాటర్ తాగమని చెప్తే వీళ్ళకి 15 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగమని చెప్పండి. నెక్స్ట్ 4 ఫ్యాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పళ్ళ సమస్యలు మీకే కాదు, పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ఎవరికైనా ఈ 4 ఫ్యాక్టర్స్ వల్లే పళ్ళ సమస్యలు వస్తాయి. 4. ఫస్ట్ వచ్చేసి హోస్ట్ అంటే మన పళ్ళు ఎలా ఉన్నాయి, ఏదైనా ఉందా. 3 వచ్చేసి బ్యాక్టీరియా, నోట్లో ఎంత బ్యాక్టీరియా ఉంది. 4 వచ్చేసి సమయం. ఈ 4లో ఏ ఒక్కటి లేకపోయినా పళ్ళు పుచ్చిపోవు. ఈ 4ట్లో ఏ ఒక్కటి లేకపోయినా పళ్ళు పుచ్చిపోవు. పళ్ళు ఎలా పుచ్చిపోవు? హోస్ట్, సబ్స్ట్రేట్, బ్యాక్టీరియా, టైం. అంటే మనం ఈరోజు స్వీట్ తిన్నాం, ఈరోజు స్వీట్ తినగానే రేపు పొద్దునే పన్ను పుచ్చిపోదు. పన్నుకి టూత్ ఉండాలి,
స్వీట్ ఉండాలి, బ్యాక్టీరియా ఉండాలి, అంత సమయం కావాలి. నిజంగా ఈరోజు స్వీట్ తింటే రేపు పన్ను పుచ్చిపోదు. ఏ పన్ను పుచ్చుకోవడానికన్నా 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. సో మనం 6 నెలలు కంటిన్యూస్ గా ఫుడ్ అక్యుములేట్ అవుతూ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి కంపల్సరీగా పళ్ళు పుచ్చిపోతాయి. సింపుల్ పాయింట్ ఏంటంటే, నోట్లో ఎక్కువ సమయం ఏ ఫుడ్ ఉండకుండా చూసుకుంటే ఖచ్చితంగా పళ్ళు పుచ్చిపోవడం జరగదు. దిస్ ఇస్ కాల్డ్ కేస్ ట్రయాడ్ అండ్ న్యూబ్రన్స్ 4th ప్రిన్సిపల్ అంటారు. దీంతో ఏంటంటే, హోస్ట్ అంటే పన్ను ఉంటుంది ఎలాగో, పన్ను మీద స్వీట్ ఉండకూడదు, లేదా అన్నం ఉండకూడదు, లేదా ఏదైనా తిన్నది అంటుకుని ఉండకూడదు. పోనీ అది క్లీన్ చేయకపోయినా బ్యాక్టీరియా అక్కడికి రాకుండా చూసుకోవాలి. బ్యాక్టీరియా వచ్చినా, మీరు ఇప్పుడు తిన్నారు, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి అయింది, రేపు పొద్దున వరకు నోట్లో అలాగే ఉంటే పుచ్చిపోయే ఛాన్సులు ఎక్కువ అవుతుంటాయి. అందుకని సమయం ఇవ్వకుండా ఏది తిన్నా వెంటనే పుక్కిలించుకోవడం అలవాటు చేయించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని పూర్తిగా సర్వీస్ ప్రొవైడర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, టీచర్స్ కానీ, లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరున్నా సరే, వాళ్ళకి ఈ విషయం చెప్పండి. ఈ 4 ఫ్యాక్టర్స్, పన్ను మీద స్వీట్ ఉండకూడదు, ఆర్ ఫుడ్ ఉండకూడదు, ఆర్ అది ఏదైతే అంటుకుని ఉండాల్సిందో అది ఉండకూడదు, నోట్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉండకూడదు, సమయం ఇవ్వకూడదు. చిప్స్ తిన్నారా, కడుక్కోండి. కాఫీ టీ తాగారా, కడుక్కోండి. స్వీట్ తిన్నారా, కడుక్కోండి. నోరు కడుక్కుంటూ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే సర్వీస్ ప్రొవైడర్ కి చెప్పాలి. నెక్స్ట్, ఒక్కసారి ఇది అర్థం చేసుకుంటే మాత్రం కంపల్సరీగా డెంటల్ సమస్యను ఆపచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రివెన్షన్. రాకుండా ఉండడమే నయం. పళ్ళ సమస్యలు రాకుండా, స్పెషల్ చైల్డ్ అని గుర్తించగానే పళ్ళ సమస్యలు రాకుండా ఉంటేనే బెటర్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అర్థం చేసుకోండి. పన్ను చుట్టూ వైట్ గా ఉండేది ఎనామిల్, లోపల ఎల్లోగా ఉండేది డెంటిన్, ఆ లోపల రెడ్ కలర్ లో ఉండేది నరం, నరం చుట్టూ చిగురు, ఇలా పన్ను చుట్టూ చిగురు, చిగురు చుట్టూ ఎముక, ఎముక వీక్ అయినా, చిగుళ్ళు వీక్ అయినా, పన్ను మీద ఎనామిల్ డెంటిన్ వీక్ అయినా పళ్ళ సమస్యలు వస్తాయి. ఈ 4 లేయర్లు చాలా గట్టిగా పకడ్బందీగా డిజైన్ చేస్తున్నవి. అంటే ఈ పళ్ళ నుంచి మనకు రుచి తెలుస్తుంది, ఏవి చల్లగా ఉన్నాయో ఏవి వేడిగా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఆ పొర పాడైపోతే ఇవన్నీ ఎక్కువగా తెలిసి నొప్పి కూడా వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎనామిల్ అనేది గట్టిగా ఉంటుంది, రుద్దడానికి కాదు, నమలడానికి మాత్రమే. ఎలా నములుతాము అన్న దాన్ని బట్టే టీత్ ఉంటాయి కానీ రుద్దకూడదు. నార్మల్ గా కూడా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్, నేను 5 నిమిషాలు తోముతానండి, 10 నిమిషాలు తోముతానండి అని చెప్తారు. తోమద్దు, పళ్ళు రుద్దేయడానికి కాదు, పళ్ళ మీద ఉండే ఆ లేయర్ ని క్లీన్ గా పెట్టుకోవడానికి మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫ్లోరైడ్, ఫైబర్, క్యాలరీ, ఇది కాన్షియస్ గా పెట్టుకోండి. మన ఫుడ్ లో ఎంత క్యాలరీస్ ఉన్నాయో అంత పళ్ళు పుచ్చిపోతాయి. అంటే ఈ ప్యాకెట్ ఫుడ్, కూల్ డ్రింక్స్, చిప్స్, చాక్లెట్స్, వీటి వల్ల వస్తాయి. కానీ పిల్లలకి అవి ఇవ్వకుండా ఎలా ఉంటాం? చిన్న పిల్లలకి అవి ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటారు? అందుకని ఏది తిన్నా క్లీన్ చేసుకోండి, పుక్కిలించుకోండి, ఎక్కడ ఇరుక్కోకుండా చూసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫైబర్ ఫుడ్. ఫైబర్ ఫుడ్ అంటే యాపిల్ కానీ, జామకాయ లాంటివి కానీ, లేకపోతే మన కార్న్ లాంటివి కానీ, లేదా ఆకుకూరలు లాంటివి కానీ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. లేదంటే చాక్లెట్లు తిన్న రోజున గ్యారంటీగా ఫైబర్ ఫుడ్ కూడా తినాలి అని ఒక రూల్ పెట్టుకోమని చెప్పండి. అలా కనుక రూల్ పెట్టుకుంటే బెటర్ అవుతుంది. నెక్స్ట్, ఫ్లోరైడ్. ఇది వాటర్ ఫ్లోరిడేషన్ కానీ, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ కానీ, ఇలా ఏ ప్రకారంగా చూసినా ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే కరెక్ట్ మోతాదులో, మరీ ఎక్కువగా కాదు, 1.2 parts per million గనక మీ టూత్ పేస్ట్ లో గనక ఉంటే కంపల్సరీగా టీత్ గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఫ్లోరైడ్ పేస్ట్లనే వాడమని చెప్పండి. ఇలాంటి స్పెషల్ కేర్ ఉన్న వాళ్ళకి ఫ్లోరైడ్ పేస్ట్, అందులో మోనోఫ్లోరో ఫాస్ఫేట్ పేస్ట్, మీరు ఏ పేస్ట్ చూసినా ఇలాంటివి కంపల్సరీగా దొరుకుతాయి. ఫ్లోరైడ్ పేస్ట్ దొరుకుతాయి, ఆ పేస్ట్ తోనే బ్రష్ చేయించండి. ఇది ఎవరన్నా వాడుకోవచ్చు, మీరు కూడా వాడుకోవచ్చు. ఫ్లోరైడ్ పేస్ట్ ఇస్ వెరీ గుడ్. చిన్నది పీ సైజ్, చిన్న శనగ గింజ అంత మాత్రమే వాడాలి. నురుగు వచ్చేంత వరకు ఆగాలి. మినిమం 5 నిమిషాలు పళ్ళ మీద ఉండాలి. ఉన్నాక బ్రష్ చేసుకోవాలి కంపల్సరీగా. అంటే వేలుతో తీసుకుని పళ్ళ మీద పెట్టి 10 నిమిషాలు వదిలేసి బ్రష్ చేసుకోండి. దంత సమస్యలు డెఫినెట్లీ పోతాయి. రిమెంబర్ దట్ గమ్స్, టూత్ అండ్ బోన్, ఇది గుర్తుపెట్టుకోండి.
చిగుళ్ళు సమస్యలు వేరు, పళ్ళ సమస్యలు వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. పళ్ళ సమస్యలు, చిగుళ్ళు సమస్యలు తెలియక చిగుళ్ళు సమస్యలు వచ్చినా కూడా పళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు. పళ్ళుని రుద్దద్దు. చిగుళ్ళ సమస్యలు వస్తే క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. మీరు చిగుళ్ళని ఎంత డ్యామేజ్ చేస్తుంటారో పళ్ళు అంత తొందరగా పాడవుతాయి. చిగుడు పోతే ఎముక పాడవుతుంది, ఎముక పాడవుతే పన్ను లూజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే బ్రేక్ ద చైన్. ఏం చేస్తారు, ఈటింగ్ ని జాగ్రత్తగా గమనించుకోండి. స్వీట్ షుగర్స్ తినకుండా చూసుకోండి. పోనీ తిన్నారే అనుకోండి, అక్యుములేట్ అవ్వకుండా చూసుకోండి, ఎక్కడ ఇరుక్కోకుండా చూసుకోండి. పోనీ ఇరుక్కుంది అనుకోండి, అందులో బాగా యాసిడిక్ ఫుడ్ కాదా అన్నది చూసుకోండి. బాగా మసాలా ఫుడ్స్, యాసిడ్ వచ్చే ఫుడ్స్, చిప్స్ లాంటివి అవి తింటే నోట్లో ఒకటి తిని ఆగలేము. గుర్తుంచుకోవాల్సి అంటే ఏదైతే ఒకటి తిని ఆగలేమో అవి డేంజర్ ఫుడ్. అంటే ఒక్క చిప్ నోట్లో పెట్టుకోలేము, ఇంకో 2 ఇవ్వని తీసుకుంటాం. లేకపోతే ఒక చాక్లెట్ తో ఆగలేదు, 4-5 చాక్లెట్ తినాలి. అలా ఏది ఉన్నా సరే దంత సమస్యలు వస్తాయి. ఓకే. తర్వాత ఒకవేళ స్పెషల్ చైల్డ్ అనుకోండి, అంటే బెల్స్ పాల్సీ, సెరిబ్రల్ పాల్సీ ఇట్లాంటివి ఉంటే వాళ్ళు ఆల్రెడీ వీక్ టీత్ ఉంటాయి. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంచుకోవాలి. సమయం ఇవ్వద్దు. నోట్లో ఏ ఫుడ్ ఇరుక్కున్నా సమయం ఇవ్వద్దు. ఒకసారి ఇరుక్కుందంటే దాని మీద ఉండే కాల్షియం మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. కాల్షియం వెళ్ళగానే ఇట్లా ఓపెన్ స్పాట్స్ లాగా పడతాయి అన్నమాట. ఒక్కసారి ఓపెన్ స్పాట్స్ పడితే అక్కడి నుంచి పుచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది, బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుంది, ఇంకా ఘోరంగా తయారవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ గా యాంటీ బ్యాక్టీరియల్ పేస్ట్ ఏదైనా, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ వాడండి, యాంటీ ప్లాక్ మౌత్ వాష్ వాడండి, యాంటీ అక్యుములేషన్ మౌత్ వాష్ వాడండి. ఇవన్నీ కూడా క్లోర్హెక్సిడిన్ అనేది ఏది ఏ కంపెనీ అయినా పర్లేదు, క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ ఉంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్లోరైడ్ పేస్ట్ వాడండి. నేను బాగా గమనించింది, బాగా స్టడీ చేసింది, నేను పర్సనల్ గా వాడేది వేప ఆకు, వేప కొమ్మ. ఇది చాలా మంది ఏం చేస్తారంటే వేపాకు, మేము వేపాకే చేస్తాం అని చెప్పి గట్టిగా రుద్దేస్తారు. కాదు, వేపాకుని చిన్న పీసెస్ చేసి కొంచెం ఒక చిన్న కప్పు నీళ్లలో వేసి ఉడికించి ఆ నీళ్లతో పుక్కిలించుకోవడం, ఆ ఆకు ఏదైతే మిగిలిందో ఆ ఆకుతో మొత్తం చిగుళ్ళ మీద రబ్ చేయడం చేస్తే డెఫినెట్ గా చిగుళ్ళు చాలా బాగుపడతాయి, చాలా గట్టి పడతాయి కూడా. ఓకే. నెక్స్ట్, వాటర్ ని జెట్ లాగా స్విష్ చేయడం అలవాటు చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేస్తే మరీ మంచిది, వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. అండ్ ఈ పౌడర్ ఉంటుంది చూసారా, అట్లాంటి పౌడర్ అస్సలు వాడకూడదు. నెవర్ ఎవర్ యూజ్ అబ్రేజివ్ పౌడర్స్. అంటే ఈ ఇటుకలతో, ఎముకలతో అట్లాంటి అబ్రేజివ్ పౌడర్స్ అస్సలు వాడకూడదు. కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అడగండి. దీని తర్వాత డీటెయిల్డ్ గా అన్ని టైం ఉంటే చెప్తాను. ఇక్కడ దాకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే, నేను వినిపించానా, ఇప్పటిదాకా క్లారిటీగా ఉందా, నేను ఏమైనా స్పీడ్ గా వెళ్తున్నానా? ఎవరైనా ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్ ఇప్పటిదాకా ఏదైనా? ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను అయితే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ ఇది ఫ్లోరైడ్ పేస్ట్ అన్నారు కదా, అంటే ఇప్పుడు మనం వాడే పేస్ట్ అంటే దాదాపు ఫ్లోరైడ్ పేస్ట్ అండి? చాలా మటుకు ఫ్లోరైడ్ పేస్ట్ ఉంటాయండి. మోనోఫ్లోరైడ్ చాలా మటుకు ఫ్లోరైడ్ పేస్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం వాడే వాటిలో కూడా ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది కదా సార్ ఈ మధ్య కొన్ని ఏరియాలో. అవును. అది కూడా ప్రాబ్లం అవుతుంది, ఎల్లోయిష్ గా మారిపోతున్నాయి కదా ఈ మధ్య చాలా. ఇది చాలా మంచి పాయింట్ అండి. ఫ్లోరైడ్ వాటర్ ఉండడము, తర్వాత ఫ్లోరైడ్ పేస్ట్ రెండు వేరు. ఓకే. మనమేం మింగట్లేదు. ఓకే. ఆ లోకల్ గా ఏదైనా పుచ్చిపోయినా, ఇప్పుడు ఎలా అవుతుందంటే కాల్షియం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మనకి ఫుడ్ వస్తుంది, అవునండి, యాసిడ్ దాన్ని కరిగించేస్తుంది, కాల్షియం అంతా ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫ్లోరైడ్ పేస్ట్ వాడితే ఎక్కడైతే కాల్షియం వెళ్ళిపోయిందో అక్కడికి ఫ్లోరైడ్ వచ్చి కూర్చుని పన్నుని గట్టిపరుస్తుంది. సో ఫ్లోరైడ్ పేస్ట్ లోకల్ అప్లికేషన్ వెరీ సేఫ్. దాని వల్ల మిగతా ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది కదా, మా పళ్ళు ఫ్లోరైడ్ తో పాడైపోతాయి అని అసలు అనుమానమే పెట్టుకోవద్దు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయవచ్చు, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయి. ఇంకెవరు? నిజాంపేట్ ఉమామహేశ్వర్ ఏమైనా అడుగుతారా? సార్ ఉమామహేశ్వర్ అమ్మా చెప్పండి. సార్ ఏం లేదు, వాటర్ లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే పనులు ఖరాబ్ అవుతాయి సార్. వాటర్ ఫ్లోరైడ్ లో డెవలప్మెంట్ లో ఉంటాయమ్మా. అంటే చిన్నప్పటిలో పళ్ళు ఇంకా ఫామ్ అవుతున్న స్టేజ్ లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే తప్ప, నార్మల్ గా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే మనకేమి కాదు. మనం ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళకి, అడల్ట్స్ కి ఏమి కాదు. చిన్నప్పుడే మనకు వాటర్ లో కనుక ఫ్లోరైడ్ ఎక్కువ అయితే అప్పుడు సమస్య. కాకపోతే ఇప్పుడు బాగా మానిటర్ చేస్తున్నారు. ఒకప్పుడు ఉండేది అట్లాగా నల్గొండ ఏరియాస్ లో అట్లాంటి ఏరియాలో బాగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గింది, డెఫినెట్లీ బాగా తగ్గింది. కానీ డెవలప్మెంటల్ స్టేజ్ లో మాత్రం ఫ్లోరైడ్ ఉంటే, నేను మాట్లాడేది కేవలము స్పెషల్ కేర్ నీడ్స్ లో ఉన్న వాళ్ళకి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్, నార్మల్ గా ఉన్న వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే సేఫ్, వెరీ వెరీ సేఫ్, దానికి దీనికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సార్ వాటర్ బాయిల్ చేసినప్పుడు ఇట్లా సాల్ట్ ఎక్కువ రావడం, కాఠిన్యత ఎక్కువ ఉంటుంది కదా సార్, దాంట్లో ఫ్లోరైడ్ అనేది ఎక్కువ శాతం ఉన్నట్టా సార్? అట్లాంటివి మనము ఇలా వేగంగా చెప్పలేము, బట్ టెస్ట్ చేసి అది ఎక్కడ వాటర్ అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. కొన్నిసార్లు ఈ బోర్ వాటర్ ని బట్టి సాల్ట్స్ వేరే మినరల్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఫ్లోరైడే ఉంటది అని చెప్పలేము. అన్ని కలిపి వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్? ఓన్లీ మినరల్స్ ఉంటే ఎఫెక్ట్ కాదు, ఓన్లీ మినరల్స్ ఉంటే ఎఫెక్ట్ కాదు. డెవలప్మెంట్ స్టేజ్ అంటే పాల పళ్ళు పడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తున్నప్పుడు ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా పళ్ళు బ్రిటిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉమామహేశ్వర్ గారు అడగండి. సంపత్ ఉమామహేశ్వర్ చేయాలి చూడు, హ్యాండ్ రైజ్ చేసి. సార్ అన్మిట్ లోనే ఉన్నాడు. ఉమామహేశ్వర్ గారు అడగండి. ఏదో ప్రాబ్లం ఉన్నది. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే ఎవరైనా సరే చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఉమామహేశ్వర్ గారు అడుగుతారా? అన్మ్యూట్ అయింది మీది, అడగండి. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. సార్ వినిపించట్లేదు, ఉమామహేశ్వరి మీరు మాట్లాడుతున్నారు వినిపించట్లేదు. ఉమామహేశ్వర్ గారు ఏమైనా అడుగుతారా? ఓకే సార్, సరే మీరు కంటిన్యూ. ఓకే, సో గట్ పౌడర్డ్ గా ఉండేవి, రుద్దేవి ఎలాంటివి కంపల్సరీగా పిల్లల్లో, స్పెషల్ కేర్ పిల్లల్లో వాడకూడదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ వాళ్ళు, అంటే చిన్న పిల్లల్లో స్పెషాలిటీ ఉన్న వాళ్ళు, డెంటల్ స్పెషాలిటీ ఉన్న వాళ్ళు, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ ఏం చెప్పిందంటే, ఏజ్ ని బట్టి ఒకవేళ గనక ప్రైమరీ ప్రివెంటివ్ అండ్ థెరాపిటిక్ కేర్ గనక సరిగ్గా తీసుకోలేని పిల్లల్ని స్పెషల్ హెల్త్ కేర్ నీడ్స్ ఉన్న వాళ్ళుగా గుర్తించాలి. అందరినీ అంటే వాళ్ళకి బెల్స్ పాల్సీ ఉంది కాబట్టి వాళ్ళు స్పెషల్ కేర్ పిల్లలు, వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉంటుంది అని ఎప్పుడు అంచనా వేసుకోరు. కంపల్సరీగా వాళ్ళు ఫాలో అవ్వలేకపోతే, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేకపోతేనే స్పెషల్ చైల్డ్ కానీ డిసేబుల్ చైల్డ్ కానీ అంటాం. లేకపోతే డెఫినెట్లీ వాళ్ళని అలా పిలవకూడదు. నెక్స్ట్, స్పెషల్ చైల్డ్ కానీ డిసేబుల్ చైల్డ్ కానీ డైలీ యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ అయిన వాళ్ళని అంటాము. తర్వాత మీ అందరికీ కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి వాళ్ళకి కేరే నెగ్లెక్ట్ అయిపోతుంది. ఎవరిని డాక్టర్స్ని ఇట్లాగే అడిగితే, ఒక అసోసియేషన్ పెడుతున్నామండి, ఆ అసోసియేషన్ లో ఇలా స్పెషల్ కేర్ పిల్లలు ఉంటారు, ట్రీట్మెంట్ చేయండి అంటే, యాక్చువల్లీ అంత టైం ఉండదండి మాకు, తర్వాత చాలా ఓపిక కావాలి అలాంటి వాళ్ళకి ట్రీట్ చేయాలంటే, పెద్దగా డబ్బులు రావు కదా, అదొకటి. తర్వాత అలాంటి ఏరియాస్ లో ఉంటే మా సోషల్ లైఫ్ ఏమైపోతుంది అంటే, వారానికి సాటర్డే సండే మేము సినిమాలకు వెళ్ళకపోతే, ఇక్కడ ఈవినింగ్ టైంలో పబ్బులకు వెళ్ళకపోతే, మేము 20 లక్షలు పెట్టి డాక్టర్ చదువుకుని, మేము 70 లక్షలు పెట్టి పీజీలు చదువుకుని ఏం లాభం? మాకు 90 లక్షలు పెట్టాము, మాకు ఎంతో కొంత రిటర్న్ రావాలి కదా. ఇలాంటి వాళ్ళకి సంఘ సేవ చేస్తూ నేను ఎక్కడో జడ్చర్లలోనో లేకపోతే నిజామాబాద్ ఇంకో లోపలికి వెళ్ళి ఊళ్ళోనే నేను పనిచేస్తే నా సోషల్ లైఫ్ ఏమైపోతుంది అని చాలా మంది అడిగారు. నా సోషల్ లైఫ్
మరి బాగుపడాలి కదా. అందరినీ అని చెప్పను, కొంతమంది అలా ఉంటారు అలా. సో డబ్బు ఉంది, ఇందులో డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంది, చాలా ఓపికతో చాలా సమయం పడుతుంది. దీనికి మీలాగా మీ అందరిలాగా పెద్ద గుండె కావాలి అనిపిస్తుంది నాకు. బిగ్ హార్ట్ ఉంటే గానీ, పెద్ద మనసు ఉంటే గానీ ఇలాంటి పనులు చేయలేం. మీ అందరికి రియలీ హ్యాట్స్ ఆఫ్. వీళ్ళకి ఏంటంటే ముందుగా these children need more attention because of the fact that they are unable to take basic oral health care needs అంటారు. మనకి మంచిగా జనరల్ హెల్త్, ఓరల్ హెల్త్ ఉంచడం చాలా పెద్ద సమస్య పిల్లలు. ఎందుకంటే వాళ్ళు నోట్లో మనం ఏదైనా చెయ్యాలి అంటే అంత కోఆపరేట్ చేయకపోవచ్చు. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి దంత సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో గుడ్ కమ్యూనికేషన్, మాట్లాడి తెలుసుకోవడం. మా దగ్గరకు వచ్చే పిల్లలు, స్పెషల్ కేర్ పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎక్కడ నొప్పి ఉందో కూడా కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితులు ఉంటారు. నొప్పి అంటారు, తినరు, ఫుడ్ మానేస్తారు, వాళ్ళు వీక్ అయిపోతుంటారు స్లోగా. తర్వాత రియలైజ్ అవుతారు, ఓ వీళ్ళకి పళ్ళ సమస్య ఉందని వాళ్ళు తినలేకపోతున్నారా అని. కొంతమంది కొడతారు, కొంతమంది మందులు ఇప్పిస్తారు, కొంత స్టీరాయిడ్స్ ఇప్పించేస్తారు, కొంత సెడేటివ్స్ ఇప్పించేస్తారు. తర్వాత తెలుస్తుందో పళ్ళ సమస్య కోసం తినలేకపోతున్నారా అని. అందుకని గుడ్ కమ్యూనికేషన్ వాళ్ళతో మెయింటైన్ చేసి వాళ్ళని కరెక్ట్ గా అడిగి తెలుసుకోగలిగితే కంపల్సరీగా గుర్తించవచ్చు తొందరగా. ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, సెన్సరీ, బిహేవియరల్, కాగ్నిటివ్, ఎమోషనల్ ఇంపైర్మెంట్ ఏదున్నా సరే వాళ్ళని స్పెషలైజ్డ్ సర్వీసెస్ అండ్ ప్రోగ్రామ్స్ కోసం ఇంక్లూడ్ చేయాలి. ఇందులో ఫస్ట్ గా డెంటల్ దగ్గర చెకప్ చేయించడం చాలా చాలా ముఖ్యం. ఎవ్రీ 6 months కోసారి కానీ, 1 year కోసారి కానీ ముందు వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. తర్వాత వాళ్ళ మెడికల్ కన్సర్న్స్ ని కంపల్సరీగా చెప్పాలి. ఏమవుతుందంటే మా దగ్గరికి నేను సిపి పేషెంట్ అని వచ్చేస్తారు అంతే. సిపి పేషెంటే కరెక్టే, కానీ వాళ్ళు ఎన్నో మందులు వాడుతూ ఉంటుంటారు, ఎన్నో వాళ్ళ సైకలాజికల్ సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటారు. అవన్నీ కూడా డెంటల్ డాక్టర్ కి చెప్పాలి. డెంటల్ డాక్టరే కదా ఏమవుతుందిలే అని చెప్పి ప్రాణాలు కోల్పోయే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. అందుకని ఎప్పుడు మీరు పీడియాట్రిషియన్ దగ్గరకు వచ్చిన, ఫిజిషియన్ కన్సల్ట్ తీసుకున్న, వాళ్ళ థరో మెడికల్ హిస్టరీ చెప్పగలగాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డిజబిలిటీ కండిషన్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్న చెప్పగలగాలి. కొంతమంది ఫిట్స్ పేషెంట్స్ వస్తారు, చిన్నప్పుడే జువినైల్ గా ఫిట్స్ వచ్చే పేషెంట్స్ వస్తారు. వాళ్ళు పళ్ళు కొరుక్కుని, నాలుక కొరికేసుకుని, ఫిట్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియక పళ్ళని వెరక్కొట్టుకుంటారు, తర్వాత నాలుక కొరికేసుకుంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఫిట్స్ ఎంత కామన్ గా వస్తాయి, ఎన్నిసార్లు వస్తుంది, వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నారా, ఆ మందులు ఎలా తీసుకెళ్ళాలి, మందులు ఎప్పుడు డెంటల్ దగ్గరికి వెళ్ళినా ఎలా మందులు వాళ్ళు క్యారీ చేయాలి, ఇవి కంపల్సరీగా వాళ్ళకి నేర్పించండి. నోవాక్ అనే అతను 1976 లో చెప్పాడండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే పోలియో లేకపోతే స్కోలియో అట్లాంటి వాటి, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మెంటల్ రిటార్డేషన్ కింద, కంజనైటల్ డిఫెక్ట్స్ అంటే క్లెఫ్ట్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు, కన్వల్సివ్ డిజార్డర్స్ అంటే ఎపిలెప్సీ ఫిట్స్ ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఉంటాయి. కొంతమందికి బ్రెయిన్ ఉంటుంది, అర్థం చేసుకోగలుగుతారు, కానీ డెఫ్నెస్ వల్ల, బ్లైండ్నెస్ వల్ల తెలియదు, చెప్పలేకపోతారు, వాళ్ళకి పళ్ళ సమస్య ఉంది అని చెప్పలేకపోతారు. సిస్టమిక్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి, అంటే అంతా బాగానే ఉంటుంది కానీ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల గ్రోత్ హార్మోన్ గ్రోత్ ఉండదు. హీమోఫీలియాక్స్ ఉంటారు. మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ చిన్నతనంలోనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, జువెనైల్ డయాబెటీస్, రికెట్స్, ఆస్టియోపోరోసిస్ లాంటి వాళ్ళు ఉంటారు. ఇంకొన్ని చూస్తే ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ డిజార్డర్స్ అని ఉంటాయి. కొంతమందికి లోపల నిజంగా హ్యాండిక్యాప్ గా పుడతారు, వాళ్ళకి మెంటల్ సమస్యలు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఓకే, కానీ ఎక్స్ట్రిన్సిక్ గా చిన్నప్పుడే బాగా పేరెంట్స్ కొట్టడం వల్ల, లేకపోతే సోషల్ డిప్రైవేషన్ అవ్వడం వల్ల, పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం వల్ల, ఇలా చేయడం వల్ల వాళ్ళకి మెంటల్ గా, ఎమోషనల్ గా ఎఫెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు ఎక్స్ట్రిన్సిక్ డిజార్డర్స్ కిందకి వస్తారు. వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి కానీ వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ వల్ల స్పెషల్ కేర్ పిల్లలకి డెంటల్ సమస్యలు ఎందుకు వస్తాయంటే వాళ్ళకి డబ్బు సరిపోదో, లేకపోతే తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, లేకపోతే పేరెంట్స్ కి ఈ సమస్యకి ఇలాంటి సొల్యూషన్ ఉంటుందని తెలియని వాళ్ళు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా మన దగ్గర వీళ్ళకి ఎంత ఖర్చు అయిపోతుందో అని రాని వాళ్ళు. కొంతమంది పేరెంట్స్కి ఏంటంటే అబ్బా వీళ్ళకి చేసి ఉన్నాం, ఇంకా పళ్ళకు కూడా ఏం చేస్తాము అనేది. లేకపోతే కొంతమందికి హాస్పిటల్స్ దగ్గరలో లేక, యాక్సెస్ లేక ఇబ్బంది పడుతుంటారు.
కొంత ఏంటంటే పేరెంట్ యాంగ్జైటీ కూడా ఉంటుంది అనమాట. పళ్ళ సమస్యల కోసం వెళ్తే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయమంటారేమో, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో అని పేరెంటల్ యాటిట్యూడ్, వాళ్ళ యాంగ్జైటీ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు. సో ఇవి కొంచెం చూసుకుని గనక పేరెంట్స్ గా, టీచర్స్ గా మనం కొంచెం దాన్ని కేర్ తీసుకుని గవర్నమెంట్ సెక్టర్స్ కన్నా పంపించగలిగితే, నిజంగా తెలంగాణలో అయితే ఫెంటాస్టిక్ మెథడాలజీస్ ఉన్నాయి. స్పెషల్ కేర్ పిల్లల కోసం గవర్నమెంట్ దాంట్లో కానీ చాలా బాగా ఉన్నాయి. కొంచెం ఓపిక చేసుకుని తీసుకెళ్ళగలగాలంటే ఖచ్చితంగా డెఫినెట్లీ గుడ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళ లెవెల్ ఆఫ్ డిసెబిలిటీని అర్థం చేసుకుని వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలరు, ఎంత ఫాలో కాగలరు, దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేయాలి. ఒకసారి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ రేడియేషన్ తీస్తారు, అంటే ఎక్స్రేలు తీసుకుని చూస్తారు. అవసరమా, అవసరం లేదా, ట్రీట్మెంట్ ఉందా, కింద పళ్ళు వస్తున్నాయా లేదా, పాల పళ్ళు ఎప్పుడు పడిపోతాయి, అన్ని ఎక్స్రేలు తెలిసిపోతాయి. ఎక్స్రేలు తెలిసాక ఆక్సిలరీస్, డెంటల్ ఆక్సిలరీస్ అంటే హైజీనిస్టులు కానీ, నర్సులు కానీ, డెంటల్ నర్సులు కానీ, వీళ్ళ హెల్ప్ తో వాళ్ళని డిసేబుల్ చేసి, ఇమ్మొబిలైజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే ప్రక్రియ. ఇట్లాగా నర్సులు కానీ లేదా పేరెంట్స్ కానీ ఇట్లా పట్టుకుంటే వాళ్ళ డెంటల్ సమస్యలు తీర్చే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ 6 months కి అంటారు. కొంత ఊర్లలో ఉన్న వాళ్ళకి సమస్యలకి ప్రతి 6 నెలలకి రాలేకపోతే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారన్నా డెంటిస్ట్ దగ్గరకు ఒకసారి వెళ్ళి చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో నిజంగా నార్మల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే బాగా ఖర్చు అవుతుందేమో, కానీ గవర్నమెంట్ సర్వీస్లో అయితే చాలా మటుకు ఫ్రీ కాబట్టి 6 months ఒకసారి. మేము ఏం చెప్తామంటే డెంటల్ కాస్ట్లీ కాదు, డెంటల్ నెగ్లిజెన్స్ కాస్ట్లీ అని చెప్తాం. అంటే చిన్నగా పుచ్చిపోయి ఉన్నప్పుడు 200లో ఫిల్లింగ్ అయిపోయేది, అది వదిలేసి అది పన్ను పుచ్చిపోవడము, తీసేయడము, వాటికి పెద్ద ఖర్చులు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము జరుగుతుంది. అందుకని నెగ్లెక్ట్ చేయకుండా చిన్న సమస్య ఉన్నప్పుడే డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోండి. తర్వాత ప్రివెంటివ్ డెంటిస్ట్రీ చాలా చాలా ముఖ్యం. అంటే సమస్య రాకుండా, పన్ను పుచ్చిపోకుండా ముందే జాగ్రత్త పడడం చాలా. స్పెషల్ చైల్డ్ అని తెలియగానే పళ్ళ సమస్యలు మైండ్ లో పెట్టుకోండి. ఎందుకు పళ్ళ సమస్యలు మైండ్ లో పెట్టుకోమంటారంటే, పన్ను పుచ్చిపోతుంది, సరిగ్గా తినలేరు కాబట్టి డైజెస్ట్ కాదు కాబట్టి వాళ్ళకి అబ్డామినల్ సమస్యలు, లివర్ కిడ్నీలు పాడవుతాయి కాబట్టి వాళ్ళ మెంటల్ డిజార్డర్ ఇంకా పెరుగుతుంది. అలాగా అన్నిటికీ కనెక్టెడ్. అందుకే మౌత్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద లైఫ్ అంటారు. మన నోరు ఎంత బాగుంటే మన శరీరం అంత బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా, స్పెషల్ కేర్ పిల్లలు కూడా అదే రూల్. నోరు మీరు ఎంత నీట్ గా పెట్టగలిగితే, పళ్ళ సమస్యలు ఎంత తక్కువలో ఉంచగలిగితే వాళ్ళని మీరు మేనేజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున సూర్యప్రకాష్ గారు లాంటి వాళ్ళు పిల్లల్ని రెగ్యులర్ స్కూల్స్ కి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంత గొప్ప ఆలోచనకి మనందరం హెల్ప్ చేయాలి అంటే వాళ్ళకి ముఖ్యంగా నేర్పించాల్సింది, నోరు శుభ్రంగా ఉంచుకుంటే ఇతర వైరస్, ఫంగస్, డెంటల్ బ్యాక్టీరియల్ సమస్యలు రాకపోతే వాళ్ళ ఓవరాల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ మెంటల్ కెపాసిటీ బాగా పెరుగుతుంది నోరు శుభ్రంగా ఉంటే. ఇది అందరికీ వర్తిస్తుంది. స్పెషల్ కేర్ పిల్లలకి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. తర్వాత డెంటల్ ఎడ్యుకేషన్ మీరు స్పెషల్ కేర్ చిల్డ్రన్ కి నేర్పించండి. ఎంత నేర్పిస్తే ఓవరాల్ హెల్త్ అంత బాగుంటుంది. ఇది పేరెంట్స్ కూడా చెప్పండి. ఎవరైనా అలాంటి పిల్లలు ఉంటే పేరెంట్స్ కంపల్సరీ చెప్పండి. తర్వాత హోమ్ కేర్ దాంట్లో ముందు గమ్ ప్యాడ్స్ వచ్చిన దగ్గర నుంచి, అంటే ఇంకా పళ్ళు రాలేదు కదా అప్పుడే ఎందుకు కాదు, వేళ్లతో అయినా సరే గమ్ ప్యాడ్స్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్సైజర్స్, చిన్న పళ్ళు వచ్చినప్పుడే సాఫ్ట్ క్లాత్ తో క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్ఫాంట్ బ్రష్ తో, టూత్ బ్రష్ తో క్లీన్ చేయండి. ఓల్డర్ పీపుల్ తో ఆర్ పెద్దవాళ్ళతో ఎవరైతే దీనికి అనేబుల్ గా కోఆపరేట్ చేయలేకపోతున్నారో పెద్ద పిల్లలతో, వాళ్ళని ఇమ్మొబిలైజ్ చేసి, అంటే వాళ్ళకి టాపోస్ బోర్డ్స్ అని వస్తాయి, ఇలా చేతులు పెట్టేసి కట్టేసి పళ్ళని క్లీన్ చేయించుకునే మెథడ్ ఉంటుంది. అలా చేయాల్సిందే కంపల్సరీ. ఒక బ్రషింగ్ టెక్నిక్ చెప్తాను, ఇది కంపల్సరీగా అందరూ ఫాలో అయ్యేటట్టుగా చేయండి. డెఫినెట్ గా కూడా మీరు ఇట్లా రుద్దే ప్రొసీజర్ చేయొద్దు, రౌండ్ గా చేయండి. రౌండ్ గా గనక మీరు స్క్రబ్ చేయడం, అంటే పండ్లకి బ్రష్ ఇలా పెట్టి రౌండ్ గా చేయడం అలవాటు చేయండి. కంపల్సరీగా ఇలా రౌండ్, ఎప్పుడు కూడా ఇలా రుద్దద్దు, కంపల్సరీగా ఇలా రౌండ్ గా చేయడం అలవాటు చేయించండి. కింద పళ్ళది పైకి, పైల పళ్ళది కిందకి. అంటే బ్రష్ ఇలా పైన పన్ను మీద పెడితే కిందకి అనాలి, బ్రష్ ఇలా పైన పన్ను మీద పెడితే కిందకి అనాలి.
కింద పళ్ళు మీద పెడితే పైకి అనాలి, పైకి బ్రష్ చేయాలి. నార్మల్ గా ఇలా రుద్దడం కానీ లేకపోతే ఇలా అనడం కానీ చేస్తారు. ఇలా చేయకండి. పైన పళ్ళది కిందకి, కింద పళ్ళది పైకి బ్రష్ చేయాలి. సాఫ్ట్ బ్రష్ వాడాలి, కంపల్సరీగా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి. చాలా మటుకు ఏం చేస్తారంటే రఫ్ బ్రష్ వాడి రుద్దేస్తుంటారు, చేయకండి అలాగా. ఒకవేళ గనక వేపాకు లాంటి వేప పుల్ల గనక వాడితే దాన్ని ముందు ఎడ్జెస్ కొరికి అది మెత్తగా అయ్యాకనే బ్రష్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చాలా రకరకాల బ్రష్లు వచ్చాయి, అందంగా డిజైన్ ఉన్న బ్రష్లు వచ్చాయి, ఎలక్ట్రిక్ బ్రష్లు వచ్చాయి, మోటార్ బ్రష్లు వచ్చాయి, కొన్ని జెట్ వాటర్ తో వచ్చి అవే క్లీన్ చేసే వచ్చాయి. డబ్బులు పెట్టుకోగలిగే పిల్లలు ఉంటే ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఎంత హార్డ్లీ 1000-1200 ఉంటాయి. దానివల్ల వాళ్ళ డెంటల్ సమస్యలు చాలా తగ్గుతాయి. ఈ 2000 పెట్టడం వల్ల వాళ్ళ ఓవరాల్ గా హెల్త్ మీద ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓవరాల్ గా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల వాళ్ళ జనరల్ హెల్త్ మీద అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. సో వాళ్ళకి మీరు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి విషయాలు చెప్పండి. పవర్డ్ టూత్ బ్రషెస్ అని ఏ మెడికల్ షాప్ లోనూ దొరుకుతాయి. ఈ మధ్య పవర్డ్ టూత్ బ్రషెస్ నార్మల్ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు వాడుతున్నారు. అలా వాడకూడదు. అవి డిజైన్ చేసిందే, పవర్ టూత్ బ్రషెస్ డిజైన్ చేసిందే ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఆర్ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళకి. తర్వాత డైట్ అండ్ న్యూట్రిషన్ బాగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఫైబర్ ఫుడ్ తినాలి, కంపల్సరీగా స్వీట్లు తగ్గించాలి. ఎంత తక్కువ స్వీట్లు గనక తింటే ఆర్ షుగర్ ఐటమ్ ఎంత తక్కువ తింటే అంత బెటర్ గా ఉంటుంది. ఫ్లోరైడ్ కి ఎంత ఎక్స్పోజ్ అయితే, నేను చెప్పినట్టుగా 1.1% సోడియం ఫ్లోరైడ్ కనుక బ్రష్ మీద జెల్ లాంటి దాంట్లో పెడితే మాత్రం డెఫినెట్ గా కేరీస్ బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు బాగా ఫ్లోరిడేటెడ్ సప్లైస్ వచ్చాయి. ఫ్లోరిడేటెడ్ వాటర్ ఉన్న ఏరియాలో అయితే మీరు ఫ్లోరైడ్ పేస్ట్ వాడకపోయినా పర్లేదు, కానీ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ స్పెషల్ కేర్ చిల్డ్రన్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. మా దగ్గరకు వస్తే పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ అని చేస్తాం. అంటే ముందే పన్ను పుచ్చిపోయే ఏరియాని గుర్తించి ఆ పుచ్చు ఏరియాని మొత్తం తీసేసి స్మూత్ చేసి సీల్ చేసేస్తాం అన్నమాట. సో ఇంకా పన్ను పుచ్చిపోయే ఛాన్స్ అసలు ఉండదు. అలాగే సీలెన్స్ అని ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. ఏ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సీలెన్స్ అని ఉంటాయి, ముందే వేయించేసేయండి. ఒకవేళ వాళ్ళని రెగ్యులర్ స్కూల్స్ లో వేయాలంటే సీలెన్స్ వేయించడం చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక కొంతమంది పిల్లల్లో బ్రక్సిజం అంటే పళ్ళు కొరికేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పళ్ళన్నీ అరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి పళ్ళ మధ్యలో పుచ్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి స్టీల్ క్రౌన్స్ అని స్టీల్ క్యాప్స్ లాగా వస్తాయి, అవి వేస్తే వాళ్ళు అరగొట్టుకోలేరు, పళ్ళని అరగొట్టుకోలేరు. దానివల్ల పళ్ళు ఎక్కువ రోజులు నడుస్తాయి అన్నమాట. ఇక ప్రొఫెషనల్ సూపర్విజన్ ఉండాలి. డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎవ్రీ 3 నెలలకు 6 నెలలకు వెళుతూ ఉండడం చాలా మంచిది. వాళ్ళకి మా దగ్గర ఏమవుతాయంటే బ్రష్ తో మేము ఫ్లోరైడ్ అప్లై చేస్తాం ఒక్కొక్క పన్నుకి, దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇన్స్టిట్యూషన్స్ లోనో లేకపోతే స్కూల్స్ లోనో కంపల్సరీగా ఒక నామ్ లాగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఐడియా తరఫున నేను తెలంగాణ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను స్కూల్స్ లో చాలా వాటిలో. కాకపోతే ఏంటంటే కంప్లైంట్స్, పిల్లలు ఒకసారి చేయించుకుంటారు స్కూల్స్ లో, తర్వాత వదిలేస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వదిలేస్తే ఏం కాదు, పళ్ళ సమస్యలేగా, ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా, కాదు, కానీ ప్రాణం తీసేంత పని చేస్తాయి పళ్ళు పుచ్చిపోయి. సో అందుకని అది జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోవాలి. ఇంకా రకరకాల డిజేబిలిటీస్, వాటి మేనేజ్మెంట్ స్పెషల్ గా చూసుకుంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ మెంటల్లీ ఛాలెంజ్డ్ గనక లేకపోతే మెంటల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకుంటే వాళ్ళ బిహేవియర్ ని చాలా మాడిఫై చేస్తూ అడాప్టివ్ బిహేవియర్ చేస్తూ వాళ్ళ డెవలప్మెంటల్ పీరియడ్ లోనే జాగ్రత్త పడాలి. కొన్ని ప్రీనేటల్ డిజార్డర్స్ లైక్ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కానీ, రుబెల్లా సిండ్రోమ్ కానీ, లేకపోతే సెరిబ్రల్ హిమరేజియా అయినప్పుడు, సెరిబ్రల్ పాల్సీ, సెరిబ్రల్ హైపాక్సీ అయినప్పుడు, లేకపోతే క్రెటనిజం కానీ, ఇంకేమైనా గుండెకి సంబంధించిన డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, మెంటలీ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకి పుచ్చిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి, చిగుళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, డెసిడియస్ టీత్ పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి, నాలుక బయట పెట్టుకుని లార్జ్ టంగ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఉమ్ము అంతా కారిపోతూ ఉంటుంది అనమాట. ఉమ్ము న్యాచురల్ గా మన బాడీని కాపాడుతూ ఉంటుంది. అలాంటి ఉమ్ము పడిపోతున్నంత సేపు, ఉమ్ము ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుంటుందో, నేను ఇది చాలా మందికి చెప్తుంటాను, కొంతమందికి రోడ్డు మీద ఉమ్మే అలవాటు ఉంటుంది. ఎంత ఉమ్ముతుంటారో వాళ్ళు అంత రోగిష్టి వాళ్ళు అవుతుంటారు. ఇది తెలియదు, చాలా మందికి తెలియదు.
ఉమ్మడం, ఉట్టి ఉట్టి ఉమ్మేస్తూ ఉంటారు. ఎంత ఉమ్ము బయటికి ఉమ్ముతుంటారో అంత రోగిష్టి వాళ్ళు అవుతుంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే ఉమ్ములోనే న్యాచురల్ గా IgA అనే సెక్రెటరీ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఆ ఇమ్యూన్ కెపాసిటీ మొత్తం పోతుంది ఉమ్ముతుంటే. ఇది మెంటలీ హ్యాండిక్యాప్ పిల్లలకి ఉమ్ము కారిపోతుండడం వల్ల వాళ్ళ ఫైటింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోతుంది. ఇక మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? వాళ్ళతో కొంచెం ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి. రెగ్యులర్ అపాయింట్మెంట్స్ తీసుకుని డెంటల్ చూపిస్తూ ఉండండి. కొంచెం డెంటల్ అనేది వాళ్ళకి ఆడుతూ పాడుతూ ఉండేటట్టుగా చేయాలి. వాళ్ళని డెంటల్ అనగానే తోము, గట్టిగా తోము అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. అలా చేయకండి. డెంటల్ ని వాళ్ళకి ఈ మధ్య చూయింగ్ గమ్స్ తయారు చేసామండి. ఓన్లీ క్లీనింగ్ చేసుకునే చూయింగ్ గమ్, అంటే నమిలేసి ఉమ్మేసేవి. ఎవరైనా పిల్లలు ఆటిజం పిల్లలు ఉన్నారు, వాళ్ళు కోఆపరేట్ చేయగలరు. వాళ్ళకి నమిలి ఉమ్మేసే చూయింగ్ గమ్స్ అండి. కొంతమంది కోఆపరేట్ చేయలేరు. వాళ్ళ కోసం డిజైనర్ టూత్ బ్రష్లు, తర్వాత చోటా భీమ్ లాంటివి కానీ, లేకపోతే ఇంకేమైనా వాళ్ళు ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంటే ఆ టైప్ సాఫ్ట్ ఉండే బ్రషెస్, ఇలాంటివి కొంచెం దాని మీద ఎఫర్ట్ పెడితే చాలా చిన్న చిన్న పనులు. ఓ రోజు షాప్కి వెళ్ళినప్పుడు మనం ఎన్నో కొంటుంటాం. ఆ పిల్లల కోసం ఒక కలర్ఫుల్ టూత్ పేస్ట్, కలర్ఫుల్ టేస్ట్ ఉండే టూత్ పేస్ట్ అట్లాంటివి తీసుకోగలిగితే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇక వాళ్ళకి బ్రష్ చేసుకున్నందుకు ఏదైనా రివార్డ్ ఇవ్వండి, వెరీ గుడ్ అని చెప్పండి, వాళ్ళని అందరి ముందు పొగడండి. అలా చేయడం వల్ల డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ఫ్లాసింగ్, నేను ఫ్లాస్ అడ్వైస్ చేయను, బట్ బుక్కిష్ ప్రకారం చెప్పాలి, యాజ్ అ డాక్టర్ గా చెప్పాలి కాబట్టి ఫ్లాసింగ్ అంటారు. కానీ నేను పర్సనల్ గా ఫ్లాస్ మెంటల్లీ హ్యాండిక్యాప్ పిల్లల్లో కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లల్లో కానీ సజెస్ట్ చేయను. గుచ్చుకుని రక్తాలు వస్తాయి కాబట్టి. పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్, ఫ్లోరైడ్ అప్లికేషన్స్, యాంటీ మైక్రోబియల్ మౌత్ రిన్సెస్ కంపల్సరీగా చేయించండి. క్లీనింగ్, పళ్ళ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేస్తుండండి. ఇక సెరిబ్రల్ పాల్సీ పిల్లల్ని అనగానే గుర్తుపెట్టుకోవాలి, యాక్టివ్ మైండ్ బట్ డిసొబీడియంట్ బాడీ. వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది, చేసేస్తా అన్నట్టుగానే ఉంటుంది, కానీ చెయ్యలేరు. బికాస్ వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయదు. అందుకని పర్మనెంట్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి, సెరిబ్రల్ పాల్సీ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ట్రీట్ చేయించండి. వీళ్ళలో 4 రకాలు: మోనోప్లిజియా, పారాప్లిజియా, హెమిప్లిజియా, క్వాడ్రిప్లిజియా. ఏదైనప్పటికీ వాళ్ళు బ్రషింగ్ సరిగ్గా చేయలేరు కాబట్టి మనమే కాస్త జాగ్రత్తగా ఉండి చేయాలి. ఇందులో స్పాస్టిక్, డిస్కైనెటిక్, ఎటాక్సిక్ మిక్స్. వాళ్ళ చేతులు బాగానే ఉంటాయి కానీ ఉబ్బుతూ ఉంటాయి, వాళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళని కూడా కొద్దిగా మనం మానిటర్ చేయగలిగితే వాళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఎక్కడ ఇరుక్కోకూడదు ఫుడ్. ఒకవేళ వాళ్ళ ఫుడ్ ఇరుక్కుంటుందంటే పుచ్చిపోతే మళ్ళీ అన్ని సమస్యలు వస్తాయి. అందుకని పుచ్చిపోకుండా ఉండే జాగ్రత్తని మనం తీసుకోవాలి. తర్వాత సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకి పుచ్చిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ద ఛాన్స్ ఆఫ్ డెంటల్ కేరీస్, బ్రక్సిజం అండ్ వాళ్ళు దెబ్బలు తగిలించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి. మా డెంటల్ క్లినిక్ దగ్గరకు వస్తే మేము సడన్ గా వాళ్ళని సర్ప్రైజ్ చేయము. ఒక 4-5 అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళకి అలవాటు అయ్యాక ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. సో కొంతమంది ఇలా డౌన్ సిండ్రోమ్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళని చూడగానే తెలుస్తుంది డౌన్ సిండ్రోమ్ పేషెంట్స్ అని. కానీ చాలా మంచి పేషెంట్స్ ఉంటారు. వీళ్ళు మామూలు పిల్లల కంటే వీళ్ళు చాలా చాలా బెటర్. మామూలు పిల్లలు ఏడిస్తే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళతో ఓవర్ యాక్షన్ చేసి అమ్మో నా పిల్లాడు అంటారు. కానీ ఈ డౌన్స్ చిల్డ్రన్ చాలా చాలా కోఆపరేటివ్ ఉంటారు, చాలా బాగా చేయించుకుంటారు. వాళ్ళ కొద్దిగా మన సపోర్ట్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ చాలా చాలా బెటర్ అవుతారు. ఇక ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న పళ్ళు వస్తాయి, చిన్న పళ్ళు, వాళ్ళు నమిలి తినలేరు, గుచ్చుకుపోతుంటాయి. అందుకని అలాంటి వాళ్ళకి అలాంటి ఫుడ్ ఇవ్వాలి. మైక్రోడాన్షియా అంటారు, అంటే పళ్ళు సైజ్ మనం అనుకున్నట్టుగా పెద్దవి రావు, చిన్న చిన్న పళ్ళు వస్తాయి. తర్వాత వీళ్ళకి చిగుళ్ళు, పండ్లు కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా గమనించుకోవాలి. కానీ వాళ్ళని కరెక్ట్ గా కేర్ తీసుకుంటే చాలా చాలా గొప్ప వ్యక్తులు అవుతారు. డౌన్ సిండ్రోమ్ వాళ్ళు డెఫినెట్లీ సొసైటీలో హ్యాపీగా తిరిగే పిల్లలు. తర్వాత వీళ్ళకి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఇక ఆటిజం పిల్లలు, వాళ్ళకి సమస్య ఉంటుంది, కమ్యూనికేట్ చేయలేరు, వీళ్ళకి న్యూరలాజికల్ ఇంపైర్మెంట్ అవుతుంది, స్లోగా కమ్యూనికేషన్ అండ్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళని గమనించుకోవాలి. వాళ్ళకి ఓరల్ ప్రివెంటివ్ మెజర్స్ చెప్పాలి, నేర్పించాలి, 4-5 సార్లు వాళ్ళని ప్రాక్టీస్ చేయించాలి. ఇది లైఫ్ లాంగ్ డిజేబిలిటీ అండ్ మెల్లగా వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం పోతుంటుంది. దాని తర్వాత సెల్ఫ్ వర్త్ పోతుంది. అంటే నన్ను అందరూ తిడతారేమో, నన్ను మెచ్చుకోరేమో, నాకు ఇలా అయిపోతుందేమో, అందరు నన్ను తొక్కేస్తారేమో అనే ఫీలింగ్ లో అందరూ వాళ్ళని డిసేబుల్ గా చూస్తున్నందువల్ల చాలా ఇబ్బంది పడతారు. ఇక హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళు
అలాంటి వాళ్ళు కూడా మనం మాట్లాడగలిగేది, మనం చెప్పగలిగేది కనుక కరెక్ట్ గా చెప్తే వాళ్ళకి దంత సమస్యలు తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. బ్లైండ్ వాళ్ళు నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు, కానీ స్కూలింగ్ లెవెల్ నుంచే మనము జాగ్రత్త పడితే మాత్రం వీళ్ళకి కంపల్సరీగా చెప్పచ్చు, కంపల్సరీగా వీళ్ళని అలవాటు చేయించచ్చు. తర్వాత క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అండి, గ్రహణం మొరి లాంటి వాళ్ళు ఎంతో మంది నేను పర్సనల్ గా సర్జరీస్ చేశాను. వాళ్ళు వెరీ వెరీ బ్యూటిఫుల్ కిడ్స్. క్లెఫ్ట్ ఉన్న వాళ్ళు, క్లెఫ్ట్ పేషెంట్స్ చాలా బాగా హీల్ అవుతారు. వాళ్ళ టీత్ రావడమే స్లోగా వస్తాయి. వాళ్ళ పళ్ళు బికాజ్ ఈ పైన అంత కట్ అయిపోయి ఉంటుంది కాబట్టి పళ్ళు రావు, వచ్చిన వంకర వస్తాయి. అలాంటి వాళ్ళకి 20 సంవత్సరాల వరకు డెంటల్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలా గనక చూసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. లేకపోతే వాళ్ళు ముక్కులోకి తిన్నదంతా ముక్కులోకి వచ్చే ఛాన్స్, అక్కడి నుంచి గుండెల్లోకి వెళ్లే ఛాన్స్, అక్కడి నుంచి లంగ్స్ లోకి వెళ్లే ఛాన్స్ ఉండి ఇబ్బందులు, న్యూమోనియా వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. సో ఇలాంటి వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గర చూపించి ప్రాపర్ కేర్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ హీల్ అయిపోతుంది. దీంట్లో మాక్సిలోఫేషియల్ సర్జన్ గా నేను, పీడోడాంటిస్ట్, పీడియాట్రిషియన్, ఫిజిషియన్ అందరి రోల్ ఉంటుంది అనమాట. వీళ్ళకి స్పీచ్ థెరపీ, ఈ హియరింగ్ థెరపీ, తర్వాత కౌన్సిలింగ్స్ చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఇక మెడికల్లీ కాంప్రమైజ్డ్ వాళ్ళు చాలా ఉంటారు. హార్ట్ డిసీజెస్, లుకేమియా, డయాబెటిస్, ఆస్తమా, రీనల్ డిసీజ్, ఎవరు వచ్చినా సరే ఇదే ప్రాసెస్ మాత్రం ఇదే డెంటల్ కి 4 రూల్స్. పన్ను ఉండాలి, పన్ను ఉంటే దాని మీద ఏం అంటుకుని ఉండకూడదు, ఏం అంటుకున్నా సరే కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి, సమయం ఇవ్వకూడదు. అంటే ఏది తిన్నా ఎక్కువ సమయం నోట్లో ఉండకుండా పిలించుకుని ఉమ్మేసేటట్టుగా చూసుకోండి. అలా గనక చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది. ఇక కొంతమంది లైక్ లుకేమియా పేషెంట్స్, అంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత థాలసెమియా పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళు వస్తారు. వీళ్ళకి చిగుళ్ళ నుంచి ఆటోమేటిక్ గా రక్తం వస్తూ ఉంటుంది. చిగుళ్ళ నుంచి స్పాంటేనియస్ గా రక్తం వస్తే ఇంకా రుద్దద్దు, ఎందుకంటే బ్లీడింగ్ ఆగదు, దాని తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. అందుకని ఒకవేళ కనుక స్పాంటేనియస్ గా నోట్లోంచి రక్తం వస్తూనే ఉంది, ఆగట్లేదు అంటే మాత్రం కంపల్సరీగా అది ఏ బ్లడ్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఛాన్స్ ఉంటుంది, కంపల్సరీగా వాళ్ళకు ఉంటుంది కాదు, ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ముందే గమనించుకుని చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఇస్ ఫస్ట్ రీజన్. బ్లడ్ క్యాన్సర్ మా దగ్గరకు ఒక 24 ఏళ్ళ అమ్మాయి వచ్చిందండి. ఇంకొక 5 రోజుల్లోనో 10 రోజుల్లోనో తనకు పెళ్లి. అలాంటి అమ్మాయి ట్రీట్మెంట్కి వచ్చింది. చూడడానికి అంత నార్మల్ గా ఉంది, అసలు చూస్తే ఏ సమస్య లేదు అన్నట్టుంది. జ్ఞానదంతం తీయించుకోవడానికి వచ్చింది. జ్ఞానదంతం పక్క నుంచి అంత రక్తం బయటకు వస్తూనే ఉంది. ఆ డెంటల్ డాక్టర్ కి అవగాహన లేక ఆ పన్నుని బలవంతంగా తీయాల్సి వచ్చింది. ఆ పన్ను తీసాక 3 రోజులు కంటిన్యూస్ గా రక్తం వచ్చి చచ్చిపోయిన అమ్మాయి. 24 ఏళ్ళ, 10 రోజుల్లో పెళ్లి ఉండే అమ్మాయి. అంటే బ్లీడింగ్ వస్తున్న సాకెట్ నుంచి, పండ్ల నుంచి బ్లీడింగ్ ఇస్ అ ఫస్ట్ సైన్ మనకి తెలియడానికి ఇది బ్లడ్ క్యాన్సర్ అని. ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది, ఆగదు. ఎంత మనం తుడుస్తున్నా, ఎంత మనం మందులు వాడినా ఆగదు. అందుకని గమనించుకుని ఇలాంటివి అందరూ గుర్తు పెట్టుకుని చేసుకోవాలి. వెంటనే ఫిజిషియన్ ని కలవండి. ప్లేట్లెట్ కౌంట్ చేస్తే మనకి క్లియర్ గా ఐడియా ఉంటుంది అనమాట. కొంత డయాబెటీస్ పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళకి సెలైవా తక్కువ వస్తుంది, వాళ్ళకి నోరు మండుతుంది అని చెప్తారు. వాళ్ళకి తెల్లగా ప్యాచెస్ లా వస్తాయి నోట్లో, అవి క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే వైట్ ఫంగస్ అంటారు కదా, అలాంటివి వస్తాయి. ప్రోగ్రెసివ్ గా పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి, పుచ్చిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాపు వస్తుంది అనమాట. ఈ 2 పెరాటిడ్ ఉమ్ము గ్రంథాలు అంటారు, ఆ 2 వాపు వస్తుంటుంది. వీళ్ళకి తొందరగా మానవు. సో వీళ్ళని రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకురండి. షుగర్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది. ఇక రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు న్యూమోనియా, ఈ వైరల్ ఫీవర్, కరోనా ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల రెస్పిరేటరీ డిజార్డర్స్ పేషెంట్స్ కూడా వస్తుంటారు మా దగ్గరికి. తర్వాత హీమోఫిలియా పేషెంట్స్ వస్తారు, రక్తం తొందరగా కారుతూ ఉండడం, అలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు వస్తే కంపల్సరీగా మేనేజ్ చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిడ్స్ పేషెంట్స్ అండి. ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారు. వీళ్ళకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ. ఎయిడ్స్ అంటే అన్ని డోర్లు ఓపెన్ చేసేస్తున్నట్టు, బ్యాక్టీరియాకి, ఫంగస్ కి, వైరల్ కి ఈజీగా వచ్చేస్తుంటాయి. వీళ్ళకి కురుపులు వస్తుంటాయి నోట్లో, తొందరగా తగ్గవు ఇలాంటి కురుపులు. సో జాగ్రత్త పడాలి. 4 విషయాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మెడికల్ హిస్టరీ వాళ్ళకి కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. కళ్ళ నుంచి, నీడిల్స్ నుంచి ప్రొటెక్షన్ అయి ఉండాలి. ఇక ప్రాపర్ స్టెరిలైజేషన్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి.
ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు యాజ్ ఎ కేర్ గివర్ గా, యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఏ ఒక మండల్ కి మీరు ఇన్ఛార్జ్ గా అక్కడ వచ్చే పిల్లల్ని మీరు చూసుకోవాలంటే 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. పళ్ళు ఎలా ఉన్నాయి, ఆ పళ్ళ మీద ఏమన్నా ఇరుక్కుంటున్నాయా, ఇరుక్కుంటుంటే అవి ఎసిడిక్ అయి ఉందా, ఆ ఎసిడిక్ అయి ఉంటే ఎక్కువ సమయం నుంచి ఉన్నాయా, ఈ 4 గనుక గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా డెంటల్ సమస్యలు ఆపచ్చు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. మీరందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. నా లెక్చర్ వల్ల మీకు ఏ మాత్రం 1% అయినా అవగాహన వచ్చి ఉండి అది మీరు ఇంప్లిమెంట్ చేస్తే నేను ధన్యుణ్ణి. చాలా చాలా థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. తర్వాత అందరు కూడా మీ వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మా వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీస్తారు. మీరంతా ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయిపోయే వరకు అట్లాగే ఆన్లోనే ఉండండి. మా వాళ్ళు ఐఈఆర్పీస్ అందరు కూడా స్క్రీన్ షాట్స్ తీయండి, అందరు తీయండి, ఐఈఆర్పీస్ అందరు కవర్ అయ్యేటట్టుగా తీయండి. ఈలోగా ఎవరన్నా ముందుగా ఒక ఎంఈఓ ఎవరైనా మాట్లాడండి. పోచయ్య గారు, అల్లాదుర్గం ఎంఈఓ. భాగ్యలక్ష్మి సార్ ఉన్నారా? సార్ ఉన్నాడు సార్. హలో చెప్పండి చెప్పండి సార్. ముస్లాపూర్ స్కూల్లో ఉన్నాడు సార్. అవునా, సరే సరే, ఓకే. లైన్ లో ఉన్నారు. సరే సార్, సరే, ఓకే సార్. ఇంకా ఎవరున్నారు ఎంఈఓస్? ఏగోడ్ ఎంఈఓ అశోక్ సార్ ఏమైనా మాట్లాడతారా? సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నేను ఎంఏ అల్లదుర్గం మాట్లాడుతున్నా. పోచే సార్. నమస్తే నమస్తే పోచే గారు, నమస్తే సార్. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు ఇప్పటి వరకు చాలా చక్కటి సందేశం ఇచ్చింది సార్ మాకు. ఆ పండ్ల గురించి, దంతాల గురించి ఇప్పుడు మేము జ్ఞానోదయం అయింది సార్. మా పండ్లన్నీ ఊడిపోయి నానా అవస్థలు అయిపోయింది సార్ ఇప్పుడు ఆఖర్లా. చాలా సంతోషం డాక్టర్ గారికి మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ కు, మరి జిల్లా శాఖ తరఫున మరి గౌరవ డిఓ గారికి, మరి సెక్యూరిటీ ఆఫీసర్స్ కి ఇద్దరికి, సుభాష్ సార్ గారికి, మీకు ఈ ప్రోగ్రాము మాకెంతో ఆనందంగా, ఇప్పటి వరకు చాలా చక్కటి విషయాలు మేము నేర్చుకున్నాం సార్. దాని ప్రకారం పిల్లలకు మా వంతు శాయశక్తులు మేము తప్పకుండా వాళ్ళకు సహకారం కానీ, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నా మా దృష్టికి వస్తే మా వంతు కూడా మేము కృషి చేస్తామని ఆశిస్తున్నాం సార్. ఇలాంటి చక్కటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన సమయానికి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ పోచే సార్. తర్వాత టేక్మాల్ సరే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి సార్. ఏం డౌట్ లేదు సార్. సార్ అందరికీ నమస్తే సార్. డాక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మన విద్యాశాఖ పక్షాన సార్. చాలా క్లియర్ గా, ఎంత స్పష్టంగా అంటే అసలు మనం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాము పండ్ల సమస్యలు ప్రతి ఒక్కళ్ళకు. కాకపోతే మనం చిన్నతనంలో పట్టించుకోక సర్టన్ ఏజ్ తర్వాత కూడా, ఎగ్జాంపుల్ నాకే 20 ఇయర్స్ ఏజ్ లోపల చిన్నగా కనిపిస్తే దాన్ని పట్టించుకోక లాస్ట్ కు పళ్ళు తీసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా స్పష్టంగా మనం ఎప్పుడైతే ఏ టైంలో తొందరగా అంటే బిఫోర్ మనం అలర్ట్ అయితే చాలా మంచిదని సార్ చెప్పిండు. తర్వాత ఒక 4 అంశాలు ముఖ్యంగా ప్రత్యేకంగా సారు ఎక్కువ టైం ఉండకుండా తొందరగా క్లీన్ చేసుకోవడము, అలాంటి ఒక 4 అంశాలు చాలా స్పష్టంగా చెప్పినందుకు సార్కు కృతజ్ఞతలు. ఈ ఏర్పాటు చేసినందుకు మన సూర్యప్రకాష్ సార్ గారికి, డిఓ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వాళ్ళ బాగు లోపల మనం విద్యాశాఖ కూడా చాలా ముందుగా ఉండి పిల్లలకు ఏ రకమైన సమస్యలు రాకుండా చూసుకోవడం లోపల మంచి అవగాహన కలిగినందుకు సార్ గారికి ప్రత్యేకంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహ్ సార్. ఎవరైనా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఎవరన్నా? సత్తగొండ సార్. తర్వాత అరుణజ్యోతి మేడం కూడా రెడీగా ఉంది. సత్తగొండ సార్. సంపత్. సత్తగొండ సార్ కు అరుణజ్యోతి మేడం ఇచ్చాను సార్, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవట్లేదు. ఓకే.
సత్తుకొండ సార్. సార్ చెప్పండి. హలో మేడం చెప్పండి. సార్, ఈ ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్ సార్. ముఖ్యంగా విద్యార్థులకు, మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు ఏదైతే గైడ్ అయినామో దాన్ని మనము విద్యార్థులకు గైడ్ చేస్తూ, పేరెంట్స్ గైడ్ చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి సార్. పిల్లలకు దంత సమస్యలు అనేటివి లేకుండా పోతాయి. కాబట్టి మనం అందరం కూడా ఇది ఆకలింపు చేసుకొని పాయింట్స్ అని నోట్ చేసుకొని మనము అందరి విద్యార్థులకు, పేరెంట్స్ కి, అందరికీ మనము ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే విధంగా సూర్యప్రకాష్ గారికి, సుభాష్ సార్ గారికి, మన డిఓ గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సత్యకొండ సార్. మాకు ధన్యవాదాలు ఏం అవసరం లేదు, కానీ మీ ఒపీనియన్, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎట్లా చేంజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి. అరుణజ్యోతి మేడం. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే మేడం, చెప్పండి. అందరికీ నమస్కారం. సారు డాక్టర్ గారు చెప్పింది ఎంత క్లియర్ గా ఉందంటే చాలా స్పష్టంగా ఎవ్రీథింగ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్. నాట్ ఓన్లీ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్, ఫర్ అస్ ఆల్సో. మనందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ తన ఎక్స్ప్లెనేషన్ మొత్తము. మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు సార్ చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకొని ఈ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ కోసం మేము మా కాంప్లెక్స్ టీచర్స్ తరఫున మేము వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ప్రయత్నం చేస్తాం సార్. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత వరుణ్ రెడ్డి. చెప్పు వరుణ్, ఏం డౌట్లు ఏమైనా ఉన్నాయా? సరే, ఇది ఏంటంటే ఇంతకుముందు మనము న్యూస్లలో చూసినప్పుడు వాయిస్ రావట్లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. వరుణ్ మాట్లాడతాను. శంకరంపేట నుంచి రవికిరణ్ సార్. ఇప్పుడు క్లియర్ అయినా? రవికిరణ్ ఒక్క నిమిషం ఆగు, వరుణ్ మాట్లాడు. వరుణ్ తర్వాత నువ్వు మాట్లాడు సార్. క్లియర్ ఇప్పుడు ఆడియబుల్ అయినా సార్? ఓకే, ఇప్పుడు వినపడుతుంది సార్. సార్, ఇప్పుడు ఇంతకుముందు కొన్ని న్యూస్ ఛానళ్లలోనే పెద్ద ఈటీవీ కానీ, V6 కానీ, TV9 కానీ, దానిలో ఫ్లోరైడ్, నికోటిన్, బోన్ పౌడర్ అని చెప్పేసి మనకు ఇవన్నీ చాలా డేంజరస్ మాదక ద్రవ్యాలన్నీ కోల్గేట్లలో వాడుతున్నారు అని చెప్పేసి మనకు న్యూస్ ఛానళ్లలో కూడా రావడం జరిగింది సార్. ఇంతకుముందు ఈ కోల్గేట్ కానీ, క్లోజ్అప్ కానీ, డాబర్ ఇట్లాంటి చిన్న చిన్న పేస్ట్లు ప్రజెంట్ ఇప్పుడు మరి అవన్నీ మనం యూజ్ చేస్తున్నాం రెగ్యులర్ గా, మనకు మాత్రం అవి తప్పట్లేదు, మనం రెగ్యులర్ గా వాడుతున్నాం కదా సార్. ఇప్పుడు మరి ఏ పేస్ట్ మంచిది, ఏ పేస్ట్ కొంచెము మనకు వాడాల్సి ఉన్నది, కొంచెం డాక్టర్ గారిని నేను కోరుతున్నాను సార్. అది థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది అడుగుతారు మమ్మల్ని, ఏ పేస్ట్ వాడాలి? ఇది గోల్డెన్ క్వశ్చన్. మా డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎవరు వచ్చినా సరే, సార్ ఏ పేస్ట్ వాడాలి, కంపల్సరీ క్వశ్చన్. ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అందరికి ఆన్సర్ చేసేస్తున్నాను. ఇది మీరు అందరికి కూడా చెప్పండి. ఏ పేస్ట్ వాడినా సరే, కోల్గేట్ వాడితే ఆ కంపెనీ వాడికి లాభం, పెప్సోడెంట్ వాడితే పెప్సోడెంట్ కంపెనీ వాడికి లాభం, సెన్సోడైన్ వాడితే సెన్సోడైన్ కంపెనీ వాడికి లాభం. ఈ కంపెనీ వాళ్ళందరూ డాక్టర్లకి లాభం చేస్తారు, సరేనా? పేస్ట్ తో పళ్ళ సమస్యలు తీరిపోతే ఈ ప్రపంచంలో అందరూ పేస్ట్లు వాడుతున్నారు, అందరూ మంచి పేస్ట్లు వాడాలని అనుకుంటారు. పేస్ట్ తో ఏ సమస్య తీరదు. ఎలాంటి పేస్ట్ అన్నా వాడండి మీరు. నేను చెప్పిన రూలే మళ్ళీ వెనక్కి వస్తుంది. అన్నము గాని, ఫుడ్ గాని పన్ను మీద ఉండకుండా మాకు ఫస్ట్ డెఫినిషన్ బుక్ లో, పెరిడాంటాలజీ అనే బుక్ లో డెఫినిషన్ ఇస్తారు. ద పర్పస్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ టు రిమూవ్ ప్లాక్. అంటే పన్ను మీద ఒక థిన్ లేయర్ ఫామ్ అవుతుంది. మనం నిద్రపోయి పొద్దున లేస్తే ఒక థిన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరియల్ ప్లాక్. మన బ్రషింగ్ చేసే పర్పస్ ఏంటంటే ఆ లేయర్ ని తీయడం, అంతే. అది ఏ పేస్ట్ అయినా కానీ. కొంచెం ఫ్లోరైడ్ ఎందుకు అంటే, మనము ఒకవేళ స్వీట్ తిన్నా, చాక్లెట్లు తిన్నా, లేకపోతే అంటుకున్న పదార్థం ఏది తిన్నా, ఆ యాసిడ్ వల్ల, యాసిడ్ ఎలా వస్తుంది? బ్యాక్టీరియా ఆ ఫుడ్ ని కరిగించేసి యాసిడ్ తయారు చేస్తుంది. ఆ యాసిడ్ పన్ను మీద ఉండడం వల్ల కాల్షియం వెళ్ళిపోతుంది. కాల్షియం వెళ్ళిపోతే మనం డైరెక్ట్ గా కాల్షియం పళ్ళ మీద అబ్జార్బ్ కాదు, కాబట్టి దాన్ని ఆల్టర్నేట్ గా ఫ్లోరైడ్ ఇస్తాం అన్నమాట.
సో మనం వాడే ఫ్లోరైడ్ అంటే పేస్ట్ ఎంత అండి, ఇంత వాడతాం, అందులో సగం ఉమ్మేస్తాం, అందులో కొంచెం, సో మనకి కావాల్సిన పన్నుకు కావాల్సినంత మాత్రమే అబ్జార్బ్ అవుతుంది. పేస్ట్ చిన్నపిల్లలు మింగేస్తారేమో అనే భయంతో తప్ప అదర్వైజ్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వల్ల ఇన్ని ఏళ్ల నుంచి వాడుతున్నాం అండి, మనకి ఏమైనా అయిందా? ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కానీ మీడియాలో, మార్కెట్లో, ఇప్పుడు నేను న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీ పెట్టాను అనుకోండి, ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ మీద దుమ్మెత్తిపోయాలి, లేకపోతే నా ప్రోడక్ట్ ఎవడు కొండు. అందుకని అందరూ ఫ్లోరైడ్ ప్రోడక్టే కొంటున్నారే, నేను ఏం చేయను? ఓకే, క్లోరైడ్ టూత్ పేస్ట్ అని నేను కనిపెట్టాను అనుకోండి, ఫ్లోరైడ్ వల్లే మనంతా సర్వనాశనం అయిపోతున్నాం, అందుకని క్లోరైడ్ వాడండి అని ఏమైనా చెప్పాను అనుకోండి, సో ముందు నేను ఫ్లోరైడ్ ని తక్కువ చేసి చూపిస్తేనే క్లోరైడ్ పేస్ట్ అమ్ముకోగలను. అలాగా మీడియాలో వచ్చే అన్నిటికీ మనం ఆలోచించదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ చేసిన సింపుల్ ఫుడ్, ఎక్కువ స్వీట్లు, అప్పట్లో ప్యాకేజ్డ్ ఫుడ్ ఎప్పుడు తినలేదు వాళ్ళు. వాళ్ళ పళ్ళు ఎంత గట్టిగా ఉండేవి? ఎందుకు అంటే డైరెక్ట్ స్వీట్ తినడం వల్ల, డైరెక్ట్ ఫుడ్ అంటుకుని ఉండడం వల్ల. ఇప్పుడు థియేటర్ లో కూర్చుని ఓ చేత్తో కోకోకోలా బాటిల్, ఓ చేత్తో పాప్కార్న్లు తిని 3 గంటలు నోట్లోనే ఉంటుంది. అది 3 గంటలు బ్రష్ చేసుకోలేం, కుక్కల నుంచి ఉమ్మలేం, 3 గంటలు ఇలాగే ఉంటుంది. అందుకని అలా ఉండిపోవడం వల్ల పళ్ళు పుచ్చిపోయే సమస్యలు పెరుగుతున్నాయి. సో ఏ పేస్ట్ అయినా వాడండి, ప్రిఫరబుల్లీ ఫ్లోరైడ్ పేస్ట్ వాడండి, కానీ అన్ని ఏరియాస్ లో అంటే పళ్ళు ముందు, వెనక, లోపల, చిగుళ్ళు అన్ని క్లీన్ అవుతున్నాయా లేదా అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ పేస్ట్ వాడతారు, మీకు ఏది దొరికితే అది వాడండి, మీ డబ్బులు ఏది పెట్టుకోగలిగితే అది వాడండి, ఏ కంపెనీకి మీరు మంచి చేయాలనుకుంటున్నారో అది వాడండి, అంతే. అది తప్ప ఈ పేస్ట్ మంచిది లేదు, ఈ పేస్ట్ చెడ్డ లేదు. ఎందుకు బొగ్గు పౌడర్ వాడి పళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు ఉన్నారండి. సో పేస్ట్ గురించి మీరు వరి అవ్వద్దు, ఏ పేస్ట్ అయినా పర్లేదు, ప్రిఫరబుల్లీ ఫ్లోరైడ్ పేస్ట్ అయితే బెటర్. అండ్ ఈ రోజుల్లో అన్ని పేస్టుల్లో మోనోఫ్లోరోఫాస్ఫేట్ ఉంటుంది, హ్యాపీగా వాడుకోవచ్చు. నేను చెప్పినట్టుగా పేస్ట్ ఇంతింత వేసుకుని రోజంతా నోట్లో పెట్టుకుని రుద్దకుండా కొంచెం పేస్ట్ తీసుకోండి, ఎక్కువ అన్ని ఏరియాస్ తో క్లీన్ అయ్యేటట్టుగా చూసుకోండి. దీని తర్వాత మీకు పళ్ళు పుచ్చిపోతే అప్పుడు నాది బాధ్యత, గ్యారంటీగా పుచ్చుకో మెయింటైన్ చేయగలగాలి, అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. హోప్ నేను ఆన్సర్ చేశాను వరుణ్ గారు మీ క్వశ్చన్. సార్ తర్వాత ఇప్పుడు ఒకటి మీరు గతంలో ఒకసారి నాతో అన్నారు ఏంటంటే ఈ సెన్సిటివ్ టూత్ పేస్ట్ వాడకూడదు సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళు. సెన్సిటివ్ టూత్ పేస్ట్ మేమందరం తయారు చేసుకున్నదండి. మీ అందరి పళ్ళు మీరు సెన్సిటివ్ ఉన్నప్పుడు మా దగ్గరికి రాకూడదు, పరిగెట్టుకుని షాప్కి వెళ్ళి పేస్ట్ కొనేయాలి. ఆ పేస్ట్ వాడడం వల్ల మీకు సెన్సిటివిటీ ఉన్న, మన బాడీ చెప్తుంది సెన్సిటివిటీ అవుతుందిరా మీ పళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని. మేమేం చేస్తాం, అది నొక్కేయండి. సెన్సిటివ్ స్టేజ్ లో మా దగ్గరకు వచ్చారంటే ఓసారి క్లీన్ చేసి పంపించేస్తాం, మాకు 300 వస్తాయి. మీరు సెన్సిటివ్ ని నొక్కేసి తొక్కేసి అది మొత్తం పుచ్చిపోయాక వస్తేనే కదా మేము ఆ పన్ను తీస్తాం, ఒక పన్ను పెడతాం, అప్పుడేగా మాకు 20,000 30,000 వచ్చేది. సో అందుకని సెన్సిటివ్ పేస్ట్లు డెంటల్ డాక్టర్ల కోసం, మరీ ఎమర్జెన్సీ ఉంటే వాడుకోవాలి తప్ప సెన్సిటివ్ పేస్ట్ రోజు వాడటం వల్ల మీ బాడీ సెన్సిటివ్ అని చెప్తున్నా, మీ పన్ను నా పళ్ళు సెన్సిటివ్ అవుతున్నాయని చెప్తున్నా, నో నాకు అదొక్కటి తగ్గిపోతే చాలు అని అనుకుంటూ నెగ్లెక్ట్ చేస్తారు. మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తారో మాకు అంత డబ్బులు వస్తాయి. ఇక తర్వాత మీ ఇష్టం, నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. సార్ తర్వాత ఒకటి ఆయిల్ పుల్లింగ్ అని ఆ మధ్యన ఒక వైద్య విధానం వచ్చింది, దానిపై అంటే అది నిజంగా మన పళ్ళకే ఉన్న చాలా ఎఫెక్ట్ అనే విన్నాను నేను కూడా. అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఎక్కడ స్టడీ చూడలేదు, బట్ అంటే చాలా ఎఫెక్టివ్ అంటారు. నేను చెప్పాను కదా 4 parts లో బ్యాక్టీరియా పార్ట్ ఆయిల్ చాలా తొందరగా తగ్గిస్తుంది. అంటే నోట్లో గనక క్రిములు ఉండి, గొంతులో గనక క్రిములు ఉంటే మనకు ఆ ఆయిల్ పార్ట్ సపోనిఫికేషన్ చేసి తొందరగా పోగొట్టు. మేబీ అలా యూజ్ అవ్వచ్చేమో, నాకు పర్ఫెక్ట్ గా ఎక్కడ పేపర్స్ లో లేవు, కానీ అలా అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత కేజీబీ వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? స్వయం ప్రభ గారు కానీ లేదా లలిత గారు, టేక్మాల్ రేగోడ్, స్వయం ప్రభ. సార్ కేజీబీ శంకరంపేట సార్. చెప్పండి సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. అయితే స్పేస్ బ్యాక్ సైడ్ స్పేస్ తక్కువ ఉండి జ్ఞానదంతాలు వస్తాయి కదా సార్ లాస్ట్ కి. అయితే ఈ జ్ఞానదంతాలను తొలగిస్తే అవి షార్ప్ గా ఉండి స్కిన్ కి డ్యామేజ్ అవుతుంది సార్, బ్లడ్ రావడం లేకుంటే అక్కడ
ఫంగల్ ఇట్లా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఆ జ్ఞానదంతాలను తొలగిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? ఏం ప్రాబ్లం రాదమ్మా. జ్ఞానదంతాలు మోస్ట్ సేఫెస్ట్. వెంటనే తీయించేసుకోండి. ఎంత త్వరగా జ్ఞానదంతాలు తీయించుకుంటే అంత బెటర్. ఎలా అవుతుందంటే ఇది ఓవర్ ఎవల్యూషనరీ పీరియడ్. మన యాన్సిస్టర్స్ కి అంతకు ముందు వాళ్ళకి 45 పళ్ళు ఉండేవి. మన జనరేషన్ కి ఇప్పుడు 32 పళ్ళకు వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కి మనకి 28 పళ్ళే వస్తాయి. అలా జనరేషన్ కొద్దీ లాస్ట్ పళ్ళని న్యాచురల్ గా ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో మనకి జ్ఞానదంతాలు ఎక్స్ట్రా పళ్ళు, వాటిని తీయించుకోవడం వల్ల ఏ సమస్య రాదు. వాటి వల్ల కళ్ళకి ఏ ఎఫెక్ట్ ఉండదు. నార్మల్ గా పళ్ళు అనగానే కళ్ళకి లింక్ పెడతారు. అలాంటివి ఏమి ఉండవు. పళ్ళ సమస్యలకి కళ్ళ సమస్యలకి అసలు లింకే ఉండదు. కళ్ళకు వచ్చే నరాలు ముందు నుంచి వస్తాయి, పళ్ళకు వచ్చే నరాలు వెనక నుంచి వస్తాయి. రెండిటికి ఏ సంబంధం ఉండదు. కాబట్టి హ్యాపీగా త్వరగా తీయించుకోండి. అవి తీయించుకోకపోతే మీకు అవి బ్యాక్టీరియా ఉండిపోయి స్మెల్ వచ్చేస్తుంది. ఒకసారి నోట్లో స్మెల్ వస్తే మీరు కోట్లు ఖర్చు పెట్టినా ఆ వాసన పోదు. సో స్మెల్ రాకుండా ముందే జాగ్రత్త పడాలంటే ఇట్లాంటి జ్ఞానదంతాలు విచ్ ఆర్ కాల్డ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవి తీయించేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అర్చన గారు ఏదో డౌట్ అడుగుతున్నారు, అడగండి. సార్ అది మౌత్ రిన్సెస్ పిల్లలకి యూజ్ చేయడం సేఫ్ ఏనా? అది మా మౌత్ రిన్సెస్ ఓన్లీ ఫర్ స్పెషల్ నీడ్స్ కి, అంటే మరీ మెయింటైన్ చేసుకోలేని వాళ్ళకి వాడచ్చు. కానీ ఏదైనా కానీ బయట నుంచి కెమికల్ నోట్లో పడుతుంది అంటే మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినవి 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్ట్ గా వేయద్దు. అంటే మౌత్ రిన్సర్ బాటిల్లోనే డిస్పెన్సర్లో ఇస్తారు, ఇలా ఒత్తి అది నోట్లో వేసుకోమంటారు. అంత స్ట్రాంగ్ కాన్సన్ట్రేటెడ్ పిల్లలకి వేయకూడదు. 1 ఎప్పుడు ఇచ్చినా కూడా 1:2, అంటే 1 కప్పు అది తీసుకుంటే 2 కప్పులు వాటర్ లో డైల్యూట్ చేసి పుక్కిలించాలి. పుక్కిలించినప్పుడు నురుగు అయిపోయేదాకా పుక్కిలించాలి. ఓకే, ఎవ్రీ 15 days కి 15 days బ్రేక్ ఇవ్వాలి. అంటే ఈ రోజు నుంచి 15 రోజులు వాడితే ఇంకో 15 రోజులు మౌత్ వాష్ వాడకూడదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మౌత్ వాష్ అలవాటు తగ్గిస్తూ వేడి నీళ్లలో సాల్ట్ వేసి పుక్కిలించడం బెటర్. అండ్ కెమికల్ లేకుండా ఉంటుంది కాబట్టి వేడి నీళ్లలో సాల్ట్ వేసుకుని ఎంత పుక్కిలిస్తే అంత మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా డౌట్స్? రవికిరణ్ అడగండి. రవికిరణ్ సార్, 7 years బాబుకి పళ్ళు ఊడిపోయింది సార్. ఆ పన్ను ప్లేస్ లో ఇప్పుడు 2 పనులు వచ్చాయి సార్. ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? అట్లాగా అండి. అంటే 7 years బాబు కాబట్టి ఆ పళ్ళు మొత్తం అరేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ పొజిషన్ ని బట్టి పైన పన్ను ఎంత ఎరప్ట్ అయ్యి రూట్ ఎంత ఫామ్ అయిపోయిందో ఆ పొజిషన్ ని బట్టి డిసైడ్ చేస్తారు. సో ఒక చోట 2 వచ్చి కొంచెం గ్రోత్ రాగానే జరుగుతాయి, పక్కకి అలైన్ అయిపోతాయి అవి. సో న్యాచురల్ గా అవే లైన్ అవుతాయి. మొత్తం అన్ని పళ్ళు వచ్చాక డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇంకెవరన్నా? ఉమామహేశ్వర్ గారు ఇంతకుముందు ఏదో అడుగుతున్నారు. ఓకే, అడగండి లలిత గారు. లలిత గారు అడగండి. హలో సార్. లలిత గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. మోతీలాల్ ఆగాలి కొంతసేపు. నెక్స్ట్ నువ్వు మోతీలాల్ మేడం మాట్లాడండి ఫస్ట్. లలిత గారు చెప్పండి. సార్ 1.5 month బేబీ పళ్ళు బాగా కొరుకుతుంది సార్, రీజన్ ఏమంటారు? వామ్స్ అయి ఉండొచ్చు. స్టమక్ లో వామ్స్ ఉంటే అట్లా కొరుకుతారు పళ్ళు. 2 వాళ్ళకి కలలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా భయపడినప్పుడు కొరుకుతారు. అదొక్కసారి చెక్ చేయించండి. నార్మల్ గా 1.5 month బేబీ అంటే పళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి అలా ఉంటాయి అనమాట, ఇరిటేటింగ్ గా ఉంటాయి. దానివల్ల వాళ్ళు కొరుకుతుంటారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళిపోతుంది, దానికి ఏం వరీ కావాల్సింది లేదు. వామ్స్ ఉన్నాయేమో ఒక్కసారి ఆల్బెండజోల్ అట్లాంటి వామ్ ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది. నార్మల్ డాక్టర్ కి పీడియాట్రిషియన్ కి ఒకసారి చూపించి వామ్స్ ఏమి లేవంటే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నథింగ్ టు వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోతీలాల్ హలో చెప్పు. ఏం లేదు సార్, ఒక 1 year కింద అది మన మిషన్ తీసుకొని మిషన్ తోని లోపల క్లీన్ చేయించినాం సార్.
హలో చెప్పు. అది క్లీన్ చేపిస్తే సార్ అది మళ్ళా ఒక 2 సార్లు క్లీన్ చేపిస్తే ఇప్పుడు పనులు కొద్దిగా అవి ఇదైపోతున్నాయి సార్, అవి ఊగుతున్నాయి సార్ కొద్దిగా అవి. అట్లా అవ్వనే ఛాన్సే లేదు. మెషిన్ తో క్లీన్ చేస్తే ఊగే ఛాన్సే లేదు. ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉండుంటుంది. ఆ మెషిన్ వల్ల ఊగే ఛాన్స్ ఉంటుంది. అంటే అల్ట్రాసోనిక్ కాబట్టి అవి ఓన్లీ గట్టిపరుస్తాయి. మీరు ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో ఒకసారి ఎక్స్రే తీస్తే తెలుస్తుంది. చేసినాం సార్, ఏం నార్మల్ అని పడతారు సార్. నేను నాదే సార్ అది. మీకు అయితే నాకు ఒకసారి రిపోర్ట్ పంపించండి, నేను చెప్తాను మీకు. ఓకే సార్. రైట్. ఓకే. నెక్స్ట్ విజయ్ గారు, తూప్రాన్ మండల్. విజయ్ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. అందరికి నమస్కారం సార్. హలో చెప్పండి సార్. అందరికి నమస్కారం సార్. అందరికి నమస్కారం సార్. స్పెషల్లీ డిఓ గారికి మరియు ప్రకాష్ సార్ గారికి, డాక్టర్ గారికి, మన ముఖ్య అతిథికి అందరూ సార్ నమస్కారం సార్. డాక్టర్ గారు చక్కగా చెప్పారు. అయితే ఏంటంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల లోపల ఈ దంతమంజన్ కానీ మరియు సార్ వినపడు సార్ వినపడుతుంది చెప్పండి సార్. దంతమంజన్ కానీ ఈ కొల్గేట్ పౌడర్ కానీ మరి సార్ బొగ్గుతో కూడా ఇప్పటికి గ్రామీణ ప్రాంతం తోముతురు, అంటే కడుతురు పళ్ళని. వాటి బొగ్గు వల్ల వాళ్ళకి నష్టమే కదా సార్, చెప్పినా కొంత మాకు వినట్లేదు. దానికి పరిష్కారం చెప్పారు సార్ డాక్టర్ గారు. సార్ అమ్మా, ఇది బొగ్గుతో తోమితే వాళ్ళకి మెయింటైన్ అవుతున్నంత సేపు ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఎప్పుడైతే సమస్య రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలా మందికి చెప్తాం, అబ్రేసివ్స్ ఏదైనా పన్ను అనేది నమలడానికి, మనకి ఏదైనా సరే రుద్దుతూ ఉంటే అరిగిపోతుంది అన్నది వాళ్ళకి అర్థం కావాలి. పన్నుని నార్మల్ గా ఇలా పౌడర్ లాంటిది వేసి రుద్దేస్తూ ఉంటే ఎనామిల్ వీక్ అయిపోతుంది. ఎనామిల్ ఈ స్టిచ్ నమలడానికి తప్ప రుద్దడానికి పనికిరా యూజ్ చేయకూడదు, బట్ చేస్తారు కొంతమంది. అందుకని ఇదొక్కటి బాగా గుర్తుంచుకోవాలి. ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఎలా అంటే మనకి ఇలా దంతమంజిన దాంట్లో పౌడర్ ఎక్కువ ఉండి ఆ రాయి పదార్థాలు మొత్తం గీరుకుపోతాయి. అందుకని అలా ఉండకుండా ఉంటే బెటర్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా సైడ్ నుంచి మేము చెప్తున్నాము, బట్ అది ఒక మైండ్ సెట్, అది మెల్లగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పోవాలి. తర్వాత పద్మ గారు, మెదక్ IER. నమస్కారం సార్. సార్ నా క్లాస్ లో ఒక అమ్మాయి ఉంది సార్, తను 17 years ఉంటది. తనకి పండ్లు మొత్తం పుచ్చిపోయి 1-2 తప్ప మిగతా పండ్లన్నీ ఊడిపోయాయి సార్. ఇప్పుడు తనకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? 17 years అమ్మాయికి అన్ని పళ్ళు ఊడిపోయాయి? అవును సార్, అన్ని పుచ్చిపోయినాయి సార్ మొత్తం. తను మెంటలీ రిటార్డెడ్ సార్. చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయమ్మా. మంచి పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు, 5 days లో పెట్టేసే పళ్ళు ఉన్నాయి. అంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే 5 రోజుల్లో మళ్ళీ అన్ని పళ్ళు పెట్టేయచ్చు. అంత మంచి ట్రీట్మెంట్ వచ్చింది. కొంచెం ఖర్చు అవుతుంది కానీ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇంకో విషయం ఏంటంటే డౌన్ సిండ్రోమ్ ఒక అబ్బాయి ఉన్నాడు. మీరు చెప్పినట్టు తనకి పనులు చిన్నగా అట్లా ఉన్నాయి. కాకపోతే తను ఎప్పుడు ఏంటంటే సాఫ్ట్ ఫుడ్ తింటాడు. తనకు ఫ్యూచర్ లో అదే కంటిన్యూ చేయాలా లేకపోతే మామూలుగా వేరే ఫుడ్ ఇవ్వాలా సార్? వేరే ఫుడ్ ఇవ్వాలి అంటే ఆయన డెంటల్ ట్రీట్మెంట్ అయ్యి మొత్తం పళ్ళు సెట్ చేయించాక ఇవ్వగలరు, లేకపోతే చిగురు గుచ్చుకుని తర్వాత ఇబ్బంది పడతారు. ఓకే సార్. ఇప్పుడు ఈ డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి పండ్లు చిన్నగా ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ పండ్ల సైజ్ కూడా పెరుగుతుందా సార్? నాకు డౌట్ సార్. పెరగదు, అలాగే ఉంటాయి. వాళ్ళ ఫామ్ అవ్వడమే అలా ఫామ్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. మీ చాలా బాగా చెప్పారు. మాకు చాలా వాల్యుబుల్ విషయాలను చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ZPHS నర్సింగ్ చెప్పండి సార్. ఒక డౌట్ సార్, ఇప్పుడు చిన్న దంతాలు వస్తే డౌన్ సిండ్రోమ్ అన్నారు కదా సార్, చిన్న దంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా డౌన్ సిండ్రోమ్స్ కింద? అందరూ కాదు, చిన్న దంతాలు ఉన్న వాళ్ళు అందరూ డౌన్ సిండ్రోమ్ కాదు. డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు దంతాలు ఉంటాయి. ఓకే ఓకే సార్. ఓకే సార్, థాంక్స్. నెక్స్ట్ ZPHS నర్సింగ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మా పిల్లలకి మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. దంతాలు బాగుండాలంటే గమ్స్ కానీ ఇవి తప్పకుండా చెప్పడానికి. తప్పకుండా నేను చెప్పిన రూల్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇది చాలా చాలా వైటల్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎంత తీపి ఉంటుందో పళ్ళకు అవి అంత చేదవుతాయి, ఎంత చేదు ఉంటుందో పళ్ళకు అంత బాగుంటాయి. అందుకనే వేప కానీ
స్వీట్ లేని ఐటమ్ ఏదైనా కానీ పళ్ళకి మంచిది. ఓకే, రెండోది ఎంత రఫ్ ఉంటుందో అంత పళ్ళకి హాని చేస్తుంది. అందుకని స్మూత్ సాఫ్ట్ బ్రష్ వాడమని చెప్పండి. ఈ రెండు కనుక ఫాలో అయితే ఎక్కువ సమయం నోట్లో ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ వాళ్ళ పళ్ళు డెఫినెట్లీ బాగుంటాయి. నేను కావాలంటే ఒక వీడియో చేసి పంపిస్తాను మీకు, మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ వచ్చిందండి సార్ ఎంఎంబి నుంచి. మై క్వశ్చన్ ఈస్ 3 years బాయ్స్ కంటిన్యూస్లీ స్ప్లిట్టింగ్ టు ఆల్ దేర్ ఫేసెస్, సో వాట్స్ ద రీజన్? ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ అంటుందమ్మా, దానికి డెంటల్ కి ఐ డోంట్ థింక్ ఏదైనా సంబంధం ఉందేమో, నాకు తెలియదు. కంటిన్యూస్ గా ఊపుతున్నారు అంటే మాత్రం ఏదైనా మెంటల్లీ ఇబ్బంది ఉంటే తప్ప డెఫినెట్లీ డెంటల్ కి సంబంధించింది కాదు. ఈ ఆప్షన్ కందర్ప ఎంత మంచి ఛాన్స్ ఇచ్చిన ఏదైనా డౌట్ కందర్ప. సార్ నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్. చాలా మంచి ప్రోగ్రామ్ సార్, అందరూ మాట్లాడుతున్నారు, మంచి మంచి సలహాలు ఇచ్చింది సార్, చాలా విలువైంది. విద్యార్థులందరూ కూడా విలీన విద్యలో భాగంగా మీరు ఇచ్చినప్పటికి కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సలహాలన్నీ తెలియజేసాం సార్. అవగాహన లేనటువంటి వాళ్ళకి మంచి అవగాహన కలిగింది. కాకపోతే పుచ్చిపోయినటువంటి పళ్ళను చిన్న పిల్లల అంటే పాఠశాల వయసు ఉన్నటువంటి పిల్లలకు కూడా తొలగించవచ్చా సార్? ఒక డౌట్. తొలగించండి, తొలగించి మళ్ళీ కొత్త పండ్లు వేసుకోవచ్చు, వాళ్ళకు కూడా మంచి పండ్లు వేసుకోవచ్చు. సో ఏదంటే పోయిన పన్ను పోయింది అంతే, పుచ్చిపోయిన దాన్ని ఇంకా దాన్ని ఉంచుకుని ఇంకో 4 పళ్ళు పాడు చేసుకోకుండా దంతాల తర్వాత మళ్ళీ వచ్చే దంతాలకి ఏమన్నా మార్పు ఉంటుందా సార్? అంటే ఇవి తొందరగా తీయించుకుని వాటిని అలైన్ చేయించుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ వదిలేస్తే మాత్రం పర్మనెంట్ పళ్ళు కూడా పాడదు. సార్ థ్యాంక్ యూ సార్, చాలా మంచి ప్రోగ్రామ్ సార్. మీ అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. పిప్పి పన్ను తీసేయడం ఒకటే మార్గమా సార్? పిప్పి పన్ను తీసేయడం ఒకటే? పిప్పి పన్ను స్టేజ్ ని బట్టి అండి. అంటే ఫస్ట్ ఎనామిల్ లో ఉంటే ఫిల్లింగ్ చేస్తారు, ఎనామిల్ దాటి డెంటిన్ దాటిందంటే కాంపోజిట్ రెస్టరేషన్ చేస్తారు, అప్పటికి కాలేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా రాకుండా పన్ను పుచ్చిపోయి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయేదాకా వదులుతారు, నల్ల ముక్కలు అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి తీసేసి పళ్ళు రీప్లేస్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకే డౌట్ ఉన్నా నేను నా మెయిల్ ఐడి పెట్టానండి, drharish@gmail.com. DrHarish డాక్టర్ హరీష్ TENNETI 1080 డాక్టర్ హరీష్ 1080@gmail.com. సో ఇది సార్ మెయిల్ ఐడి. ఎవరైనా సరే సార్ నువ్వు కాంటాక్ట్ కావచ్చు, లేదా నాకు ఫోన్ చేసినా నేను సార్తో మాట్లాడి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. మీకు సజెషన్ ఎలాంటిది, ఒకవేళ ట్రీట్మెంట్ కి ఇక్కడ రాలేకపోయినా సజెషన్ ఏమున్నా సరే కంపల్సరీగా నేను ఇస్తాను. ఓకే, మెయిల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపెంట్స్ అందరికీ సూచన ఏంటంటే, మేము ఈ వీడియోని యూట్యూబ్ లో పెడుతున్నాం. దయచేసి యూట్యూబ్ మనం ఎందుకు పెడుతున్నామంటే, మన అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మనం చేసే వీడియోస్ కానీ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కమ్యూనిటీకి చేరాలి. తర్వాత మన దగ్గర ఉన్న అందరు టీచర్స్కి చేరాలి. మీ దగ్గర మీ మండలంలో ఉండే టీచర్స్కి, తర్వాత మీ స్కూల్లో ఉండే టీచర్స్కి అందరికి కూడా వీడియోస్ షేర్ చేయండి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి, మీ హ్యాబిటేషన్లో ఉండే అంగన్వాడీ టీచర్స్కి. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లందరికీ కూడా చేరవేయండి. అట్లాగే మీ హ్యాబిటేషన్లో ఉండే సర్పంచ్కి, తర్వాత గ్రామ పంచాయతీ సభ్యులందరికీ కూడా ఈ వీడియోస్ని చేరవేయండి. చేరవేయడం ద్వారా మనం ఏంటంటే ఈ మెసేజ్ని, ఇప్పుడు డాక్టర్ హరీష్ గారు ఇచ్చిన మెసేజ్ని కమ్యూనిటీ దాకా కూడా తీసుకుపోవాలి. తర్వాత మన కమ్యూనిటీలో ఉండేటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దూరం కావాలి. సార్ చాలా చక్కగా చెప్పారు. అంటే స్పెషల్ కిడ్సే కాకుండా మిగతా పిల్లలకి, తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడే చాలా సూచనలు చేశారు. బ్రషింగ్ ఎట్లా చేసుకోవాలి దగ్గర నుండి మొదలు పెడితే పంటి సమస్యల దాకా అనేకమైనటువంటి విషయాలు డాక్టర్ తెన్నేటి హరీష్ గారు చాలా ఓపికగా వివరించారు, చాలాసేపు టైం తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా మన జిల్లా విద్యాశాఖ పక్షాన, జిల్లా సమగ్ర శిక్ష పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సో మచ్ అందరూ ఓపిక విన్నందుకు, నా వల్ల 1% ఉపయోగపడ్డా చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు, మా IARPలకు, తర్వాత ఇతర టీచర్స్కు, KGBV టీచర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి తాజ్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా దంత సమస్యలపైన ప్రసంగించిన డాక్టర్ తెన్నేటి హరీష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మా జిల్లా విద్యాధికారి గారు రమేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు.